మరి ప్రాముఖ్యమైన సమయంలో ఒక ప్రశ్నను నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. చాలాసార్లు మనలో ఉండాల్సిన భక్తి చాలాసార్లు మనలో ఉండదు. కానీ ఎవరైతే నిజమైన దేవుణ్ణి నమ్ముకోకుండా వారు విగ్రహాలు పెట్టుకొని దేవుడు అని ఆరాధిస్తారు చూసారా, వారిలో చాలా భక్తి ఉంటుంది. ఎందుకని అంటారు? మనలో ఉండాల్సిన భక్తి మనలో ఉండదు. మనలో ఉండాల్సిన విశ్వాసం మనలో కనిపించదు. ఎందుకో తెలియదు. చాలాసార్లు మనం ఇతర మతస్థులను చూచినప్పుడు మీకు ఎప్పుడైనా ఈ ప్రశ్న మీకు ఎదురవుతుందా? ఆలోచించండి. మీకు ఇక్కడ ఈ టర్నింగ్లో ఈ కార్నర్లో ఒక గుడి ఉంటుంది. అయితే అక్కడ ఏమైందంటే లాస్ట్ డిసెంబర్ అక్కడ ఒక ఆయన పెద్ద ఆయన లావుగా ఉన్నాడు. ఆయన తలకు పోసేసుకున్నాడు. ఆయన ఒక తెల్లని వస్త్రం చుట్టుకొని చల్లగా ఉంది, చాలా చల్లగా. ఆయన దాని చుట్టూ తిరుగుతున్నాడు. నీళ్లు గారుతా ఉన్నాయి. దాని చుట్టూ తిరుగుతున్నాడు. ఆయన ఆ లావు మీద నడవలేక ఓ పక్క చలి, నీడు తలకు పోసుకొని వచ్చాడు. దాని చుట్టూ తిరుగుతున్నాడు. మరి అప్పటికి ఎన్ని రౌండ్లు వేసాడు తెలీదు. ఇది ఆసక్తిగా ఉందని అక్కడ ఆగాను. నేను ఇంకెన్ని రౌండ్లు వేస్తాడో చూద్దామని ఆగాను. 6:30 అయింది. ఆయన రౌండ్ వేయటం, నన్ను చూడటం. రౌండ్ వేస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. ఏమైందంటే ఆయన రౌండ్స్ వేసి ఇంకేం చేస్తాడో చూస్తా అనుకుంటే దాని ముందు నిలబడి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 3 రౌండ్లు వేయాలనుకుంటా. 3 రౌండ్లు వేసి నాకు అర్థం, గుండె జల్లు అంది నాకు. అంటారే గుండె ఆగిపోయినంత పని. ఆయన వచ్చి అమాంతంగా నా కాళ్ళు పట్టుకున్నాడు. నేను అనుకున్నాడు నా కాళ్ళు పట్టుకుని కింద పడేస్తాడే ఏంటి అనుకున్నా నేను. లేదు, ఆయన నన్ను గుర్తుపట్టాడు. వినండి, ఆసక్తికరమైన విషయం చెప్తాను. ఆయన నన్ను గుర్తుపట్టి దేవుడికి మొక్కిన తర్వాత అక్కడ ఆయన్ని చూద్దామని నేలాగితే వచ్చి నా కాళ్ళకు మొక్కాడు ఆయన. నేను వెంటనే వెనక్కి వెళ్ళి, నాకు అసలు ఇది పరిస్థితి నాకు అర్థం కాకపోతే ఆయన వెంటనే అన్నాడు, డాక్టర్ గారు కదా మీరు అన్నాడు. అవును అన్న. ఆ దినం అర్ధరాత్రి నేను మర్చిపోలేదు మిమ్మల్ని. మీ హౌస్ ఐఎల్టీడీ కంపెనీ దగ్గర కదా? అవును, నేను మర్చిపోలేదండి మిమ్మల్ని అని ఆయన ఏమన్నాడు తెలుసా? ఆ రోజు 1:30కి 2 గంటల మధ్య మా భార్య చచ్చిపోవాల్సింది. నాకు అసలు గుర్తు కూడా లేదు. ఎక్కడ చేర్చుకోలేదు హాస్పిటల్లో. మీరు అప్పుడు హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో ఉంటే నేను తీసుకొచ్చా. మేమందరం ఏడుస్తుంటే మీరు వచ్చి అన్నారు, ఏం పర్లేదు చూద్దాం, చేర్చుకొని ఆమె బ్రతికింది, ఇప్పుడు మేమందరం సంతోషంగా ఉన్నాం అని ఒక మాట అన్నాడు. మేము సంతోషంగా ఉండడానికి కనిపించని దేవునికి, ఆ దేవుడికి మొక్కాను, కనిపించే దేవుడికి మీకు మొక్కాను అన్నాడు. నాకు ఇంకా అర్థం కాల. ఇప్పుడు ఆయనకి ఎలా చెప్పాలి? నేను వెంటనే ఆయనకి, మీరు ఎప్పటి నుంచి భక్తి చేస్తున్నారు అంటే ఆయన తన భక్తి జీవితాన్ని గురించి చెప్పాడు. నాకు అక్కడే నిలబడి తడిచిపోయి ఉన్నాడు. రోజు చేస్తాడంట అలాగా. ఆయన చెప్పిన మాట, కనిపించని దేవునికి మొక్కుతాను అన్నాడు. ఆయనకి నేను సత్య సువార్త చెప్పడానికి ఇష్టపడ్డాను. నేను ఆయనలో భక్తి ఉంది, ఆయనలో విశ్వాసం ఉంది, ఆయనలో మంచితనం ఉంది, ఆయనలో స్వనీతి ఉంది. ఒక్కసారి ఆలోచించండి, వయసులో చాలా పెద్దోడు. ఆయనకి దాదాపు నేను ఆయన వయసులో సొగం కూడా లేదు. ఆయన అంటున్నాడు ఏంటంటే దేవుడికి మొక్కాలి అన్నాడు. ఆయన ఇంతకీ దేవుడికి మొక్కాలని తెలుసు, దేవుడు ఎవరో తెలియదు ఆయనకి. ఒక్కసారి మీ చుట్టుపక్కల గృహాలు చూడండి, వాళ్ళకి భక్తి ఉంది, భక్తి ఎలా చేయాలో తెలుసు. నీకు దేవుడు ఉన్నాడు, కానీ భక్తి ఎలా చేయాలో నీకు తెలియదు. వారికి మార్గాన్ని ఇంకా వెతుక్కుంటున్నారు. మనకు మార్గం తెలిసిపోయింది, యేసుక్రీస్తే దేవుడని. కానీ ఆ మార్గంలోకి వెళ్ళటానికి సంశయాలు, ఇంకా మన జీవితంలో వెనుకంజ.
వాళ్ళని చూసినప్పుడు బుద్ధి వస్తుంది. ఇంతకీ నేను ఆయనతో ఫ్రెండ్షిప్ చేశా. ఆయనతో ఫ్రెండ్షిప్ చేసి ఒకసారి మా ఇంటికి రండి అంటే, మీకు విచిత్రం తెలుసా, ఆ రెండో రోజు నాకు ఫోన్ చేసి ఎన్ని కొనుక్కొచ్చాడో నాకు ఆయన. చాలా కొనుక్కొస్తే కూర్చోబెట్టి చెప్పాను, సార్ మీరు అసలు మీ భక్తిని చూస్తే నాకు చాలా సంతోషమైంది. మీరు రోజు చేస్తారు అలాగా? రోజు చేస్తాడంట ఆయన. చలికాలం, ఒక్కసారి ఆలోచించండి, చలికాలం, పైగా వేడి నీళ్ళు చేయకూడదు. ఏ నీళ్ళు చేయాలి? చల్లనీళ్ళు చేయాలి. ఎందుకు చల్లనీళ్ళు చేస్తారు? నేను అడిగాను, ఎందుకు చల్లనీళ్ళు చేస్తారంటే ఈ శరీరం సుఖాన్ని కోరుతుంది, దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు సుఖాన్ని కోరద్దు ఈ శరీరం. అందుకే ఈ శరీరం నష్టపడాలి, ఇది కొంచెం, ఇది దారులోకి రావాలి. ఈ శరీరం పెద్ద లావుగా ఉన్నాడు ఆయన, శరీరాన్ని క్రంపరుస్తున్నాడు. నేను ఆయనతో మాట్లాడి సార్ మీ భక్తి బాగుంది, మీ భక్తి ఎంత ఆసక్తిగా ఉంది, అయితే భక్తి అనేది ఏంటి సార్ అని అడిగాను. భక్తి అంటే మార్గం అని చెప్పాడు ఆయన. ఏంటి సార్ మార్గం అని? ఈ భక్తి చేయమని మీకు ఎవరు చెప్పారు సార్ అని అడిగాను. ఈ భక్తి చేయడం ద్వారా చివరికి ముక్తి వస్తుందా సార్ అని అడిగాను. ఆయన అడుగుతూ చివరికి తీసుకుని వెళ్ళాను. మార్గము అంటే ఏమిటి, మతము అంటే ఏమిటి సార్? మతం అంటే మీకు ఒక విషయం తెలుసా? మతము అనే పేరుకి, ఇది సంస్కృత పదం సార్. ఇది మతము అనే దానికి అభిప్రాయం అని అర్థం. ఇట్స్ ఒపీనియన్. మనుషులు, రకరకాల దేశస్థులు, రకరకాల సాంప్రదాయాలలో దేవుణ్ణి వెతుకుతూ, వారు ఇలా వెళ్తే దేవుడు దొరుకుతాడు, ఈ పద్ధతులు అనుసరిస్తే దేవుని చేరుకుంటామని మనిషి ఆలోచనలో పుట్టింది పద్ధతి. ఇదే పద్ధతి, వీటిల్ని మతాలు. అందుకే ఇన్ని మతాలు ఉన్నాయి. మతాలలో మనిషి దేవుని వెతుకుతుంటే, మతాలలో మనుషుల యొక్క అభిప్రాయాలలో దేవుడు దొరకడు సార్, దొరకడు. అందుకే మనిషి దేవుని వెతుకుతుంటే ఎన్నడూ దొరకడు. కాబట్టి ఆ దేవుడే మానవుడు వచ్చి మనుషులను పట్టుకున్నాడు. మనిషి మతంలో దేవుని వెతుకుతుంటే ఆ దేవుడు మానవుడై నశించిన దాన్ని వెదకి రక్షించడానికి దేవుడు మానవుడయ్యాడు. ఇది సార్ మార్గం. మీరు అనుకున్నట్టు అందరిలాగే, పైగా నేను ఎక్కడ బాధపడతానని ఆయన అంటున్నాడు, నాకు యేసై కూడా ఇష్టమే అంటున్నాడు. ఎవరి కోసం? ఎక్కడ నేను ఆడ ఫీల్ అవుతానని, నాకు యేసై కూడా ఇష్టమే సార్ అంటున్నాడు. అంటే వాళ్ళు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒక్కసారి ఆలోచించండి, ఎంత భక్తి ఉంది వాళ్ళకి, ఎంత దేవుడు అంటే ఎంత నమ్మకం, దేవుని చేరుకోవాలని, దేవుని ప్రసన్నతను, దేవుని ప్రసన్నం చేసుకోవాలని. చాలాసార్లు మనకి సిగ్గుపడాలి, ఏంట్రా మన జీవితాలు ఎలా అయిపోయినాయి, పేరుకేమో క్రైస్తవులమే కానీ, పేరుకేమో దేవుని బిడ్డలమే కానీ, నేటి దినాల్లో మనం ఏమైపోయామంటే భక్తి కలిగిన వారమే ఉండి దాని శక్తి లేని వారం మనం. ఏం ప్రయోజనం చెప్పండి? ఈ దినాన ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ శ్రేష్టమైన సమయంలో ఇర్మియా గురించి సొంత ప్రజలకు తెలియలేదు. ఇర్మియా దేవుని గురించి మాట్లాడుతున్నాడని, ఇర్మియా దేవుని వాక్యాన్ని కుండబద్దలు కొట్టి అక్కడున్న తన ప్రజానీకానికి వాక్యము తెలియజేస్తున్నాడని ఎరిగి ఉండి కూడా ఆ ప్రజలు దేవునికి లోబడలేదు. ఇర్మియా దేవుని ప్రవక్తని, ఇర్మియాతో దేవుడు ఉన్నాడని, ఇర్మియా జనములకు ప్రతిష్టగా దేవుడు ప్రవక్తగా ఎన్నుకున్నాడని సొంత ప్రజలు ఇష్టపడలేదు. ఇర్మియాను తిరస్కరించారు, ఇర్మియాను కొట్టారు, ఇర్మియాను బొండలు వేసి బిగించారు. మరి ముఖ్యంగా దినాల్లో పెచ్చు మీరిపోయిన అబద్ధ ప్రవక్తలు, యెరూషలేము నిండా ఆక్రమించిన వారు ఇర్మియాను పిలిచి ప్రజలందరి ముందు చాచి చంపకేసి కొట్టారు, అవమానపరిచారు. అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? ఈ ప్రజలకు తెలియలేదు ఇర్మియా ఎవరో. ఈ ప్రజలకు తెలియలేదు ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నెబుకద్నెజరు హయామంలో ఉన్నారే, వారికి తెలిసిపోయింది నిజమైన దేవుడు ఎవరో. ఈ దినాన ఈ వాక్యం ద్వారా మీరు ఎప్పుడు వినని ఒక పదాన్ని, ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఒక్కసారి స్క్రీన్ మీద ఆ మాటలు కనిపిస్తాయి, ఒక్కసారి అది చదివి మీ నోట్స్లో రాసేయండి. ఆ పదం నెబూజరదాను. ఒకసారి అందరు చదవండి, నెబూజరదాను. విన్నారా ఎప్పుడైనా పేరు? నెబూజరదాను. ఇలా మీరు తేలిగ్గా గుర్తుపెట్టుకోవడానికి దాన్ని ఎలా చదవచ్చు అంటే, నెబు అక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చి జరదాను అని చదవచ్చు. ఇప్పుడు చదవండి, నెబూజరదాను. ఈయన ఎవరో కింద రాయబడి ఉంది, నెబుకద్నెజరు
దేహ సంరక్షకుల అధిపతి, కమాండర్ ఆఫ్ ద ఇంపీరియల్ గాడ్, కమాండర్ ఆఫ్ ద ఇంపీరియల్ గాడ్, an official of the king of Babylon. ఈయన నెబుకద్నెజర్ యొక్క దేహ సంరక్షకుల అధిపతి. మీకు అర్థం అవడానికి ఈయన ఎవరంటే ఒక రాజుకు కానీ, ఒక ముఖ్యమంత్రికి కానీ, లేదా ఒక మంత్రికి కానీ చుట్టూ అంగరక్షకులు ఉంటారు కదా, బాడీ గార్డ్స్ అంటారు. జెడ్ కేటగిరీ అని విన్నారు కదా, బాడీ గార్డ్స్ అని వింటారు. అంగరక్షకులకు పై అధికారి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి మనం వస్తే ఆయన చుట్టూ పహారా కాస్తారు వీళ్ళు, ఆయన్ని కాపాడుకుంటూ ఉంటారు. మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఒక పై అధికారి వస్తే ఆయన చుట్టూ ఎవరుంటారంటే అంగరక్షకులు ఉంటారన్నమాట. ఎందుకు అంటే ఆయన్ని కాపాడుకుంటూ ఉంటారు. వీరిని అంగరక్షకులు అంటారు, బాడీ గార్డ్స్ అంటారు. తెలుగులో దేహ సంరక్షకులు అంటారు, ఆయన్ని కాపాడుకుంటూ ఉంటారు అన్నమాట. ఈ దేహ సంరక్షకులకు అధిపతి ఎవరైనా పేరేం పేరు? నెబూజరదాను. అందరు చెప్పండి ఎవరైనా. ఈ దినాన ఆ నెబూజరదాను యొక్క జీవితాన్ని గురించి కొన్ని పాఠాలు నేర్చుకుందాం. ఈ వ్యక్తిలో ఉన్న ఒక శ్రేష్టమైన వ్యక్తిత్వాన్ని గురించి నేర్చుకొని దానిని మన జీవితంలోకి అన్వయించుకోవడం ద్వారా అవును మనం కూడా ఆధ్యాత్మిక జీవితంలో మేలు పొందడానికి అవకాశం ఉంది. గమనించారా? నెబూజరదాను మీ అందరికీ తెలుసు, బబులోను సామ్రాజ్యం అధినేత నెబుకద్నెజరు. నెబుకద్నెజరు యొక్క హయాంలో బబులోను స్వర్ణమయంగా ఉంది. బబులోను ప్రపంచ చరిత్రలో అగ్రస్థానంలో ఉంది. బబులోను యొక్క సామ్రాజ్యం ప్రపంచాన్ని హస్తగతం చేసుకుంది. అందుకే కదా తన యొక్క పరిపాలనలో నెబుకద్నెజరు కల కన్నాడు. ఆ కలలో కల మర్చిపోయాడు. కలభావం చెప్పడానికి తన దగ్గరున్న జ్ఞానవంతులను, జ్యోతిష్కులను శకునుగాండ్రు పిలిస్తే వాళ్ళు అన్నారు, కల చెప్పు, దాని భావం చెప్తానంటే రాజుగారు అన్నాడు, కల కూడా మర్చిపోయాను, ఆ కల కూడా మీరే చెప్పాలి అన్నాడు. మనందరికీ తెలుసు. అప్పుడు వీళ్ళెవరు చెప్పలేకపోగా దానియేలు వచ్చి సమయం ఇవ్వు, రహస్యములు బయలుపరచగలిగిన దేవుడు పరలోకమందున్నాడని దానియేలు తనతో ఉన్న 3 స్నేహితులు కలిసి ప్రార్థన చేసినప్పుడు దానియేలుకి దర్శనం ద్వారా దేవుడు ఆ కళ ఇచ్చాడు. మనందరికీ తెలుసు ఆ కళలో రాజుగారు ఏం చూశాడు? ఒక ప్రతిమను చూశాడు. ఆ ప్రతిమ శిరస్సు దేంతో చేయబడింది? బంగారంతో చేయబడింది. దానియేలు చెప్తున్నాడు, రాజా నువ్వు నిద్రపోయావు, నీవు నిద్రపోయే ముందు నీ తర్వాత ఈ రాజ్యం ఏమవుతుందోనని కలత చెందుతున్నావు. అందుకే కదా నీ తర్వాత ఈ ప్రపంచం యొక్క భవిష్యత్తు ఎలా ఉందో సకల రాజ్యములను ఏలే దేవుడు నీకు చూపించాడు అని ఆ కళ భావాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. నువ్వు కన్న కళ, నువ్వు నిద్రపోయావు, అయితే నీకు ఒక పెద్ద ప్రతిమ కనిపించింది. గుర్తొస్తుందా? గుర్తొస్తుంది. ఆ పెద్ద ప్రతిమ, ఆ శిరస్సు దేంతో తయారు చేయబడిందంటే బంగారుతో చేయబడింది. ఆ శిరస్సు నువ్వే అని చెప్పాడు. దాని అర్థం ఏంటి? ఆ యొక్క బబులోను సామ్రాజ్యం ఆ దినాల్లో ప్రపంచాన్ని శాసిస్తూ ఉంది, ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉంది, ప్రపంచాన్ని తన హస్తగతం చేసుకుంది. ఆ దినాల్లో బబులోను సామ్రాజ్యం దాన్ని పరిపాలిస్తున్న నెబుకద్నెజరు రాజు. నెబుకద్నెజరు నిజంగా పవర్ఫుల్, చాలా శక్తిమంతుడు. అంతేకాదు చాలా యుద్ధ ప్రీతి కలిగిన వాడు, యుద్ధ కాంక్ష కలిగిన వాడు. ఆక్రమణ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు కూడా దేశాలను హస్తగతం చేసుకునే పనిలో ఇతడు ఎప్పుడు కూడా దివారాత్రాలు పనిచేస్తూ ఉండేవాడు. ఈ యొక్క నెబుకద్నెజరు ఒక రాజు. నెబుకద్నెజరు ఒక మాట జ్ఞాపకం చేస్తాను, ఆ నెబుకద్నెజరుకు రాజుకి ఇతడు ఎవరంటే దేహ సంరక్షకులకు అధిపతి, పక్కనే ఉండేవాడు అనమాట. ఇప్పుడు ఒక జ్ఞాపకం చేస్తాను, ఒక రాజు యుద్ధాలు చేసి విజయము సాధిస్తున్నాడంటే ఘనత అంతా ఎవరికి రావాలి? సైన్యానికే కదా రావాలి. సైన్యము శక్తివంతంగా ఉంటే అప్పుడు దేశం ఎలా ఉంటుంది? శక్తివంతంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ యొక్క నెబుకద్నెజరు ఇంత బలమైన రాజు అయ్యాడు అంటే, ఇంత శక్తివంతమైన రాజు అయ్యాడంటే అతని సైన్యం చాలా బలమైందై ఉండాలి కదా. అంత మాత్రమే కాదు, అతని సైన్యం అక్కడి నుంచి వస్తే అతని దేహ సంరక్షలు దానికి మించి వస్తే అతని దేహ సంరక్షకుల మీద అధిపతి ఎవరైనా పేరేమనుకున్నాం? నెబూజరదాను. ఆయన అంటే ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, ఎప్పుడు కూడా ఈ నెబూజరదాను రాజుకు పక్కనే ఉండేవాడు. నెబుకద్నెజరు సాధించిన విజయాలలో నెబుకద్నెజరు అతడు స్థాపించిన గొప్ప సామ్రాజ్యంలో నెబూజరదాను యొక్క ప్రతిష్ట ఇమిడీకృతమైంది.
నెబూజరదాను లేకపోతే నెబుకద్నెజరే లేడన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ఈ యొక్క వాక్య భాగంలో మనం నేర్చుకోబోతున్న ఈ యొక్క వ్యక్తి ఎవరంటే నెబూజరదాను. ఎక్కడ ఉన్నాడు ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో 2 రాజుల గ్రంథం, రండి చదువుకుందాం. 2 రాజుల గ్రంథం 25వ అధ్యాయం, 2 రాజుల గ్రంథం 25వ అధ్యాయం 8 నుంచి చదువుతున్నాను. 8 నుండి 21 వచనాలు చదువుకుందాం. 2 రాజుల గ్రంథం 25వ అధ్యాయం 8 నుండి. మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరం మందు 5వ నెల 7వ దినమున రాజదేహ సంరక్షకులకు అధిపతియు బబులోను రాజు సేవకుడు. 2 పేర్లు ఉన్నాయి ఇక్కడ. ఎవరంట? రాజదేహ సంరక్షకులకు అధిపతి. రెండోది ఎవరు? బబులోను రాజు సేవకుడు నగు. 2 డిగ్రీలు అనమాట. రాజదేహ సంరక్షకులకు అధిపతి బబులోను రాజు సేవకుడగు నెబూజరదాను యెరూషలేముకు వచ్చాడు. యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేమునందున్న ఇండ్లన్నిటిని, గొప్పవారి ఇండ్లన్నిటిని అగ్ని చేత కాల్పించెను. మరియు రాజదేహ సంరక్షకులకు అధిపతి యొద్దనున్న కల్దీల సైనికులందరినీ యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారములను పడగొట్టిరి. పట్టణమందు మిగిలియుండిన వారిని, బబులోను రాజు పక్షముగా చేరిన వారిని, సామాన్య జనులలో శేషించిన వారిని రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను చెరగొనిపోయిన. కానీ వ్యవసాయదారులను, ద్రాక్ష తోటలో ఉండువారు దేశములో బీద జనములో కొందరిని ఉండనిచ్చెను. ఇక్కడ మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథానికి వెళదాం. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతున్నాను. 9-10 వచనాలు. 9-10 వచనాలు. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 9-10 వచనాలు. అప్పుడు రాజదేహ సంరక్షకులకు అధిపతియగు నెబూజరదాను శేషించి పట్టణంలో నిలిచి ఉన్న ప్రజలను ద్రోహులై తమ రాజును విడిచి తనతో చేరిన వారిని, శేషించిన ప్రజలందరినీ బబులోనికి కొనిపోయాను. అయితే రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను లేమిగల దరిద్రులను యూదా దేశములో ఉండనిచ్చి వారికి ద్రాక్ష తోటలను, పొలములను నియమించెను. 11వ వచనం. మరియు ఇర్మియాను గూర్చి, అండర్లైన్, ఇర్మియాను గూర్చి బబులోను రాజైన నెబుకద్నెజరు రాజదేహ సంరక్షకులకు అధిపతియగు నెబూజరదానుకు ఆజ్ఞ ఇచ్చెను. ఏం చేశాడంట? నెబుకద్నెజరు ఇర్మియాను గురించి ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడు? నెబూజరదానుకు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమనో చూడండి. నీవు ఇతనికి ఏ హాని చేయక దగ్గర ఉంచుకొని, గమనించండి, సైన్యాధిపతికి అనుకోవచ్చు, రాజ దేహ సంరక్షకులకు అధిపతి అనుకోవచ్చు, రాజు తర్వాత అంతటి ఉన్నత స్థానంలో ఉన్న ఈ యొక్క నెబూజరదానుకి రాజుగారు ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞలో ఎంత తీక్షణత ఉందో ఆలోచించండి. నాకు చాలా ఆశ్చర్యమైంది ఇది చదువుతున్నప్పుడు. నిజంగా ఏమని ఆజ్ఞ ఇచ్చాడో చూడండి. ఏమని ఆజ్ఞ ఇచ్చాడంటే, నీవు ఇతనికి హాని చేయక దగ్గరుంచుకొని పరామర్శించి, నెబూజరదాను, ఇదిగో నువ్వు యుద్ధానికి వెళ్తున్నావు, నీవు యెరూషలేముని పాడు చేయి, యెరూషలేమును తగలబెట్టు, యెరూషలేం ప్రాకారాలను కూల్చేయి, అక్కడ ఎంతమందిని కత్తివాత చంపుతావో నీ ఇష్టం, కానీ నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటో తెలుసా? అక్కడ ఇర్మియా ఉన్నాడు. అబ్బా, చూసారా, ఇర్మియా సొంత ప్రజలు ఇర్మియాను గుర్తించలేదు. సొంత ప్రజలు ఇర్మియా దేవుని ప్రవక్తని, సొంత ప్రజలు ఇర్మియా దేవుని ప్రతినిధిని సొంత ప్రజలు గుర్తించకపోగా ఎక్కడో 1000 మైళ్ళు అవతల ఉన్న నీ యొక్క నెబుకద్నెజరు, బబులోన్లో ఉన్న ఈ యొక్క నెబుకద్నెజరు యుద్ధానికి వెళ్తున్న తన యొక్క సేవకుడైన నెబూజరదానుకి ఆజ్ఞ ఇచ్చి అంటున్నాడు, నెబూజరదాను, ఇదిగో అక్కడ ఎవరున్నారో తెలుసా? ఎవరున్నారు అక్కడ? ఇర్మియా ఉన్నాడు. ఇర్మియాకు నీవు ఏ హాని చేయొద్దు. అబ్బా, ఎంత మంచి మాట. ఒక అన్యుడు, దేవుని ఎరగని వాడు. నిజంగా చూసారా? అందుకనే జ్ఞాపకం చేస్తాను, మనలో ఉండాల్సిన భక్తి ఏమైంది? మనలో ఉండాల్సిన నిరీక్షణ ఏమైంది? మనలో ఉండాల్సిన దేవుని యందు విశ్వాస సంబంధమైన జీవితం ఏమైంది? సొంత వారికి హాని చేస్తావు, సొంత వారికి కీడు చేస్తావు, సొంత వారి మీద కాని మాటలు పలుకుతావు, సొంత వారికి నష్టాన్ని కలుగజేస్తావు, సొంత వారు నాశనం అయితే సంతోషపడతావు. కానీ ఇదో చూసారా, ఎక్కడో కాని దేశంలో కాని ప్రజల మధ్య ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారో తెలుసా? ఆ దేశంలో ఎవరున్నారో తెలుసా?
ఇర్మియా ఉన్నాడు. ఇర్మియా నీకు తారసన పడితే ఇర్మియాను అందరం చేసినట్టు ఇర్మియాను చేయవద్దు. ఇర్మియాను ఏం తెలుసా, ఇర్మియాకు ఏ హాని, చూడండి ఏ హాని, ఎంత చక్కని మాట, ఏ హాని చేయక దగ్గరుంచుకొని పరామర్శించి. అబ్బా ఎంత మంచి మాట. ఇర్మియాకు ఏ హాని చేయొద్దు, ఇర్మియాను దగ్గరుంచుకో, తర్వాత పరామర్శించి ఇతడు నీతో చెప్పునట్లు చేయవలెను. ఇక్కడ గమనించారా ఏంటంట, ఇర్మియాని నీవు ఏ హాని చేయొద్దు, నీ దగ్గర పెట్టుకో, తర్వాత అతన్ని పరామర్శించి, ఇంకొక మాట ఉంది అండర్లైన్, అతడు చూడండి పరామర్శించి ఇతడు నీతో చెప్పినట్లు చేయవలెను. ఎవరు చెప్పినట్టు ఎవరు చేయాలంట, ఇర్మియా చెప్పినట్టు సైన్యాధిపతి చేయాలంట. నిజంగా ఎంత గొప్ప విషయం ఆలోచించండి. అతడు నీతో ఏదైతే చెప్తాడు అది చేయి అని రాజు చెప్తున్నాడు. ఎంత మంచి మాట. ఆ తర్వాత చూడండి, చెప్పునట్లు చేయవలెను. కావున రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదానును, షండులకు అధిపతియగు నెబూషజ్బానును, జ్ఞానులకు అధిపతియగు నేర్గల్ షరేజరును, బబులోను రాజు ప్రధానులందరి దూతలను పంపి బందీ గృహశాలలో నుండి ఇర్మియాను తెప్పించి అతనిని ఇంటికి తోడుకొని పోవుటకు షపాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాకు అతన్ని అప్పగించిరి. అప్పుడు అతడు ప్రజల మధ్య నివాసము చేసెను. ప్రజల మధ్య నివాసం చేసెను. ఇంకొక మాట కూడా చదువుకోవాలి మనం. ఈ వాక్యము మనకు అర్థమవుతుంది. పక్క అధ్యాయానికి వెళదాం. పక్క అధ్యాయం 40వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం. 6 వచనాలు చదువుతున్నాను. ఈ 6 వచనాలు చదివితే ఇంకా మనం వాక్యంలోకి వెళ్ళొచ్చు. ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం 6 వచనాలు. రాజదేహ సంరక్షణ అధిపతి అయిన నెబూజరదాను యెరూషలేములో నుండి యూదా నుండి బబులోనుకు చెరగా కొనుపబడిన బందీ జనులందరిలో నుండి సంఖ్యల చేత కట్టబడి ఉన్న ఇర్మియాను తీసుకొని రామా నుండి పంపివేయగా యెహోవా యొద్ద నుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు. ఎక్కడి నుంచి వచ్చిందంటే వాక్కు యెహోవా యొద్ద నుండి. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో. రాజదేహ సంరక్షణ అధిపతి ఇర్మియాను అవతలకు తీసుకొని పోయి నెబూజరదాను తీసుకెళ్ళాడు. ఇర్మియాను కట్లు విప్పించి బందీ గృహం నుండి పిలిచి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమవగా అతడు ఇర్మియాతో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అతనితో ఇలాగూ మాట్లాడెను. ఏమంటున్నాడు చూడండి, ఈ స్థలమునకు నేను కీడు చేసేదనని నీ దేవుడగు యెహోవా ప్రకటించిన కదా. ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఈ మాటలు? నెబూజరదాను ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇర్మియాతో. నిజంగా ఒక్కసారి ఆలోచించండి. ఇర్మియాతో నెబూజరదాను మాట్లాడుతున్నాడు. ఒక అన్యుడు మాట్లాడుతున్నాడు. దేవుని గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు మీకు ముందుగానే ఇలా జరిగిద్దని చెప్పలేదా అని ఏమంటున్నాడు చూడండి. ఈ కీడు చేసేదనని నీ దేవుడగు యెహోవా ప్రకటించను కదా. ఇర్మియా గారు, ఇదిగో మీ దేశం ఇలా నాశనం అవుతుందని, ఈ దేశం ఇంతగా విపత్తు సంభవిస్తుందని, కీడు కలుగుతుందని, దీని మీదకి దేవుడు నాశనాన్ని తీసుకొస్తాడని ముందుగా ప్రకటించాడు కదా అని అంటున్నాడు. తాను చెప్పిన ప్రకారం యెహోవా దాన్ని రప్పించి చేయించను. మీ దేవుడు ఏదైతే చెప్పాడో అది ఆయన చేశాడు. మీరు యెహోవాకు విరోధముగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతే గనుక మీకు గతి పట్టినది. అబ్బా, ఇప్పుడు అర్థమైందా? ఒక అన్యుడు, దేవుని ఎరగనివాడు ఇర్మియాతో అంటున్నాడు, మీరు దేవుని మాట వినలేదు. మీరు అంటే ఇర్మియాను ఉద్దేశించి చెప్పలేదు, ఇశ్రాయేల్ ఉద్దేశించి చెప్తున్నాడు. మీరు ఒక అన్యుడు, 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నవాడు. ఇశ్రాయేల్ ఈ యొక్క యూదా దేశాన్ని నాశనం చేసి బందీలుగా పట్టుకు వెళ్తున్నప్పుడు ఇర్మియాతో అంటున్నాడు, మీరు మీ దేవుని మాట వినలేదు, అందుకే మీకు ఈ నాశనం. నిజంగా ఈ మాటలు వింటున్నప్పుడు ఎంత ఆసక్తి కలుగుతుందో చూడండి. ఒక అన్యుడు, దేవునిని ఎరగనివాడు, దేవుని గురించి మాట్లాడడం నిజంగా ఇర్మియాకి ఎలా అనిపించుంటుందో చూడండి. ఏమంటున్నాడు, మీకు ఈ కీడు ఎందుకు వచ్చింది అంటే 2వ వచనం, రాజదేహ సంరక్షణ అధిపతి ఇర్మియాను అవతలకు తీసుకుపోయి అతనితో ఇలాగ మాట్లాడాను, ఈ స్థలమునకు నేను కీడు చేసేదనని దేవుడు యెహోవా ప్రకటించాను కదా. తాను చెప్పిన ప్రకారం యెహోవా దాన్ని రప్పి చేయించను. మీరు యెహోవాకు విరోధముగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతే గనుక మీకు ఈ గతి పట్టినది అని అన్నాడు. ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. ఎవరు చెప్పారు ఆయనకి ఏ కీడు చేయొద్దని? ఎవరు చెప్పారు? ఈ నెబూజరదానికి ఇర్మియాకు కీడు చేయవద్దని ఎవరు చెప్పారు? రాజు చెప్పి పంపించాడు అనమాట. చూడండి ఏమంటున్నాడు, నేను నీ సంఖ్యలు తీసి నిన్ను విడిపించుచున్నాను,
నాతో కూడా బబులోనికి వచ్చుట మంచిదని నీకు తోచిన ఎడల రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడేదను. ఎంత ఇర్మియాను గురించి అన్యులు తెలుసుకున్నట్టుగా ఎవరు తెలుసుకోలేదు? సొంతోడు తెలుసుకోవాలా. నిజం, ఒక్కోసారి మన జీవితాలు కూడా ఇలాగే ఉంటాయి. బయట వాళ్ళకి మనం బాగా అర్థం అవుతాం, కానీ ఎవరికి అర్థం కాము? సొంతోళ్ళకి అర్థం కాము. పెద్ద కంగారు లేదు. యేసయ్య కూడా బయట వాళ్ళకి బాగా అర్థమయ్యాడు, సొంతోళ్ళకి అర్థం కాలేదు. తన స్వజనుల యొద్దకు వచ్చాడు, కానీ వారు ఆయన్ని అంగీకరించలేదు. చూడండి అంటున్నాడు ఇర్మియా, ఇదిగో నీవు సంఖ్యలు విప్పేశా, నిన్ను విడుదల చేశా, నీవు నాతో కూడా బబులోనుకు వచ్చే నిన్ను భద్రంగా నేను కాపాడుకుంటా. ఎంత మంచి మాట! నిన్ను భద్రంగా, ఏ కీడు నీకు జరగదు. గమనించారు, ఏ కీడు నీకు జరగదు అని అంటున్నాడు. నిన్ను భద్రంగా కాపాడుకును, నిన్ను భద్రముగా కాపాడదను. అయితే బబులోనుకు నాతో కూడా వచ్చుట మంచిది కాదని నీకు తోచిన ఎడల రావద్దు. నీ ఇష్టమైతే నాతో రా, ఒకవేళ నీకు ఇష్టం లేదనుకో నాతో రావడం నీ ఇష్టం. నీకు ఏది మంచిదో అది చేయి. దేశమందు నీకేమి అడ్డం లేదు. ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలము, ఎక్కడికి వెళ్ళుట మంచిదని నీకు తోచును అక్కడికి వెళ్ళుము. ఇంకను అతడు తిరిగి వెళ్ళక తడవు చేయగా రాజదేహ సంరక్షణ అతనితో ఎలాగూ చెప్పాను. ఇప్పుడు ఇర్మియా ముందు దేశాన్నంతా నాశనం చేసి బందీలుగా పట్టుకెళ్తున్నప్పుడు ఇర్మియాకు హాని చేయొద్దు, తలపెట్టవద్దని చెప్పిన రాజు మాట ప్రకారం ఈ నెబూజరదాను అతని కట్లు విప్పి అంటున్నాడు, ఇదిగో నీ కట్లు విప్పి నిన్ను పోనిస్తున్నాను, నీవు నాతో కూడా బబులోనుకు వస్తే రావచ్చు, ఈ భద్రంగా నిన్ను చూసుకుంటా. ఒకవేళ నాతో కూడా బబులోనికి రావడం నీకు ఇష్టం లేకపోతే నీ ఇష్టం, ఈ దేశం నీ ముందుంది, నీ ఇష్టం వచ్చిన చోట నీవు నివసించవచ్చు అంటే ఇర్మియా తడవ చేశాడు. ఏం చేయాలో అర్థం కాల. అప్పుడు ఏమంటున్నాడు చూడ, అతడే జోక్యం చేసుకొని ఇంకనూ అతడు తిరిగి వెళ్ళక తడవు చేయగా రాజదేహ సంరక్షణ అధిపతి అతడు ఎలాగూ చెప్పెను, బబులోను రాజు షాపాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాను యూదా పట్టణం మీద నియమించున్నాను, అతని యొద్దకు వెళ్ళుము. దేశాన్ని పాడు చేసిన తర్వాత ఆ 2 గోత్రాలు యూదా బెన్యామీను గోత్రాలు, దాని మీద ఈ యొక్క నెబుకద్నెజరు దేహ సంరక్షకుడైన నెబూజరదాను అక్కడ ఆ దేశం మీద అధికారిగా నియమించాడు గెదల్యా. ఆ గెదల్యా ఎవరంటే అహీకాము కుమారుడు గెదల్యాను యూదా పట్టణముల మీద నియమించున్నాను, అతని యొద్దకు వెళ్ళుము, అతని యొద్ద నివసించి ప్రజల మధ్యన కాపురం ఉండుము, లేదా ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలము అక్కడికే వెళ్ళుము. మరియు రాజదేహ సంరక్షణ అధిపతి అతనికి భత్యమును బహుమానమునిచ్చి అతన్ని సాగనంపగా ఏమిచ్చి పంపించాడు? భత్యమును బహుమానము. ఇక్కడికి అనిపిస్తాడు మనకి ఈ యొక్క నెబూజరదాను. ఈ నెబూజరదాను యొక్క జీవితాన్ని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనం నేర్చుకుందాం. బైబిల్ గ్రంథంలో కొన్ని పాత్రలో లేదా కొద్దిమంది జీవితాలు మనకి ఎక్కడో రహస్యంగా మరుగు చేయబడి ఉంటాయి. నిజమే, వాటిని మనం లోతుగా వెళ్ళి వారి గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు ఎన్నెన్నో చక్కని పాఠాలు నేర్పిస్తాడు. మీకు ఒక విషయం తెలుసా? దేవుని కొరకు నువ్వేది చేసినా, నీవు బయటికి కనిపించేటట్టు చేసినా, ఒకవేళ రహస్యంగా నీవు దేవుని కొరకు ఏది చేసినా, అయితే అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు, ఆయన మరిచిపోవడానికి అన్యాయస్తుడైన దేవుడు కాదు ఆయన. నిజమే, నువ్వేది చేసినా దేవుడు అంటాడు ఆయన పేరట, ఒక గ్లాసు సన్నీళ్ళు ఇచ్చినా నీ ఫలాన్ని నువ్వు పోగొట్టుకోవు అన్నాడు. నిజమే, మన జీవితాల్లో అంతా తెలుసు, ఏ చేయాలో తెలుసు, ఎటు వెళ్ళాలో తెలుసు, ఏ మాట్లాడాలో తెలుసు, ఎలా జీవించాలో తెలుసు, ఎలాంటి ప్రవర్తన కలిగి మన జీవితాన్ని మలుచుకోవాలో తెలుసు, కానీ ఎందుకో తెలియదు. అక్కడికి వచ్చేటప్పటికి విఫలమవుతాం కాదా? విఫలమైన జీవితాలు కాదా? అన్ని విఫలం, ప్రతిసారి విఫలమైపోతున్నాం. ఎందుకు ఆలోచించండి. ఎక్కడ ఈ వాక్య భాగం, ఎక్కడ యెరూషలేము, ఎక్కడ బబులోనులో ఉన్న వారికి, బబులోనులో ఉన్న వారికి ఇర్మియా గురించి తెలిసింది. ఇర్మియాను ఏం చేయొద్దు అంటే, ఇర్మియా దేవుని ప్రవక్తని, ఇర్మియా నోట దేవుని మాటలు ఉన్నాయని, ఇర్మియాకు హాని చేయకూడదని ఎక్కడో ఉన్న వారికి తెలిసింది. ఇదేనా వాక్యం వింటున్న మన జీవితాల్లో? నిజమే కదా? అవును, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణమనుంది. నిజమే, నువ్వు నీతిగా జీవిస్తే, యథార్థంగా జీవిస్తే, తాత్కాలికంగా నీ జీవితంలో శ్రమలు ఎదురైనా, కష్టాలు ఎదురైనా, బాధలు ఎదురైనా, ఊహించని విపత్తులు నీ జీవితంలో ఎదురైనా, నీవు కలిగి ఉన్నావే నీతి, నీవు కలిగి ఉన్నావే యథార్థత, నీ నీతి, నీ యథార్థత ఘనతకు తీసుకొని వెళ్తుంది.
అని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యొక్క వాక్యాన్ని మనం ఆలోచించినప్పుడు మొట్టమొదటిసారిగా ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఎక్కడున్నారు? వారు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. మనందరికీ తెలుసు. మోషేని పంపించాడు. మోషేకి సహాయంగా దేవుడు అహరోన్ను పంపించాడు. ఆ యొక్క బానిసత్వం నుండి దేవుడు తీసుకొచ్చి వారికి ఏమిచ్చాడంటే పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని దేవుడు వారికి స్వాస్థ్యంగా ఇచ్చాడు. అయితే ఆ దేశములోకి ప్రవేశపెట్టడానికి ముందు దేవుడు సీనాయి పర్వతము దగ్గర దేవుడు మోషేకి ఏమిచ్చాడంటే ఆజ్ఞలు ఇచ్చాడు, ఉపదేశాలు ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ఇశ్రాయేలీలకి చట్టాన్ని ఇచ్చాడు. మనం ఇలా అనుకోవచ్చు, ఇశ్రాయేలీలకి రాజ్యాంగాన్ని ఇచ్చాడు. వారి యొక్క జీవిత విధానాన్ని ఎలా నడవాలో, వారి జీవితాన్ని ఎలా మలుచుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా జీవించాలో వారికిచ్చిన చట్టం, వారికిచ్చిన ఉపదేశం, వారికిచ్చిన రాజ్యాంగమే ఆజ్ఞలు, ఉపదేశం ఇచ్చాడు. అయితే అందులో ఉన్న ఆజ్ఞలు ఉపదేశానుసారంగా ఇశ్రాయేలీలు జీవించలేకపోయారు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? దేవుడు చెప్పాడు వాళ్ళకి, నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు అన్నాడు. వాళ్ళతో ఏం చెప్పాడంటే, మీరు వెళ్తున్నారు దేశం, అక్కడున్న వాళ్ళతో మీరు పొత్తు పెట్టుకోవద్దు, అక్కడున్న వాళ్ళతో మీరు వియ్యం పొందొద్దు, అక్కడున్న వాళ్ళతో మీరు బంధురికాన్ని పెట్టుకోవద్దు. మీరు వెళ్తున్నారు కదా, మీరు వెళ్ళి నేను మీకు ఇచ్చుచున్న దేశంలో అన్యులు ఉన్నారే, అన్య జాతి ఉన్నారే, విగ్రహారాధికులు ఉన్నారు కదా, నిజ దేవుని వారితో మీరు వియ్యం పొందొద్దు, వారితో పొట్టు పెట్టుకోవద్దు, వారిని వెళ్ళగొట్టాలి, మీరు ఆ దేశాన్ని ఆక్రమించుకోవాలని చెప్తే ఇశ్రాయేలు ఏం చేశారో తెలుసా? వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు. అంత మాత్రమే కాదు, వాళ్ళు విగ్రహారాధన చేస్తే దానిని వీళ్ళు సేవించారు, వాళ్ళతో పూర్తిగా పొందికగలిగారు. మీరే మేము, మేమే మీరయ్యి ఏంటని అందరూ అవుట్ అయిపోయారు. పూర్తిగా ఇశ్రాయేలీలు దేవుని యొక్క ఆజ్ఞకు, దేవుని యొక్క ఉపదేశానికి లోబడలేదు, భయపడలేదు. అంటే దేవుడిచ్చిన చట్టాన్ని వాళ్ళు అతిక్రమించారు. చేయొచ్చు అలాగా? దేవుని యందు నమ్మిక కదా ఉండాలి, యథార్థత కలిగి జీవించేద్దాం. వారు దేవుడు అంటే భయం లేకుండా పోయేది వాళ్ళకి. దేవుడు ఎంతగానో హెచ్చరిక చేశాడు, ప్రవక్తలను పంపించాడు. మీరు జీవిస్తున్న జీవితం మంచిది కాదు, మీ జీవితం యథార్థంగా లేదు, మీరు దేవుని యందు భయభక్తులు కలిగి లేరు, ఒక్కసారి యోచించుకోండి, ఒక్కసారి మీ జీవితాన్ని గురించి మీరు ఆలోచించండి అని చెప్తే ఎవరు వినలేదు, వాళ్ళు ఎవరు వినలేదు. ఈ దినాన మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. వారికైతే ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి, మనకైతే శ్రేష్టమైన వాక్యం, పరిశుద్ధ గ్రంథం ఇవ్వబడింది. అయితే దేవుడు ఒకేసారి శిక్షించడం, అయితే ఆయన శిక్ష పంపించడానికి ముందు ఎన్నోసార్లు హెచ్చరిక చేస్తాడు. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవడం చూసి మనుషులు భయం విడిచి ఇష్టానుసారంగా పాపము చేయుచున్నారు. నిజమే, మనకి భయం లేకుండా పోయింది, దేవుడు చూస్తున్నాడన్న భయం లేకుండా పోయింది. ఎందుకంటే మనము చేసిన పాపానికి వెంటనే శిక్ష వస్తే భయపడేవాళ్ళం. కానీ దేవుడు దీర్ఘశాంతవంతుడు. ఒక్కసారి ఆలోచించండి, మనం పాపం చేసిన వెంటనే శిక్ష వస్తే మనం ఎవరైనా మిగిలి ఉంటామేడా? ఆలోచించండి, ఎంత కృప కలిగిన వాడు ఆలోచించండి. ఇష్టానుసారంగా జీవిస్తావు, ఆదివారం వచ్చి ప్రభా నేను పాపిని అంటావు, తెలిసి తప్పు చేస్తావు, మాట్లాడకూడదని తెలిసి మాట్లాడతావు కదా. అరే మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు, మందసము ఆ బండి మీద తీసుకొస్తున్నప్పుడు ఆ గతుకుల దారిలో బండి ఒరిగింది, మందసము దాని మీద తీసుకెళ్తున్నప్పుడు మందసం పడలేదు, పడతదేమోనని పక్కనే ఉన్న ఉజ్జానేవాడు ఏమేశాడు? అంతే అండి, చచ్చిపోయాడు. అరే చెయ్యేస్తే చావడమా? అది దేవుని పరిశుద్ధత. దేవునితో ఆటలొద్దు. అదే దేవుడు, అదే రోషం. కానీ మీరు మారకపోతే, మీ పద్ధతి మార్చుకోకపోతే, మీ జీవితాన్ని తిరిగి దేవుని మళ్ళించుకోకపోతే, మీ యొక్క విగ్రహారాధన, మీ యొక్క హేయమైన క్రియలు, మీ యొక్క వ్యభిచారం, మీ యొక్క దుష్టమైన సాంగత్యం మీరు మానుకొని దేవుని వైపు తిరగకపోతే
మీరు గతంలో మీ పూర్వీకులు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారే, అలాగే మళ్ళీ మిమ్మల్ని చెరలోకి పంపిస్తా అని దేవుడు చెప్తే కనీసం భయపడాలి కదా. పైగా దేవుని మాటలకు భయపడాలా లేదా అండి? భయపడాలా లేదా? భయపడాలి. భయపడలా. పైగా వాళ్ళు ఏం చేశారో తెలుసా? చూడండి ఏం చేశారు. 2వ దినవృత్తాంతాల గ్రంథం మీకు అర్థమవుతుంది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం. వాళ్ళు ఏం చేశారో చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం. 36 చూద్దాం. 36వ అధ్యాయం ఏం జరిగిందో చూడండి. 14వ వచనం, 36వ అధ్యాయం 14వ వచనం. 13 కూడా చదవడం మంచిది. 13 కూడా. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేశాను. అతడు మొండితనం వహించి ఇశ్రాయేలు దేవుడు యెహోవా వైపు తిరగక తన మనసును కఠినపరచుకొనెను. అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులగు వారు అన్య జనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులైరి. చూడండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో. యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును ఏం చేశారంటే వాళ్ళు అపవిత్రపరిచిరి. వారి పితరుల దేవుడని యెహోవా తన జనులందరూ తన నివాస స్థలమును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చాడు. ఆయన పెందలకన్నే లేచి పంపుచూ వచ్చినను. ఇంకా నెబుకద్నెజరు చేతికి అప్పగించక ముందే దేవుడు ఉదయకాలాన తన ప్రవక్తలను పంపుచూ వచ్చెను. వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు. ఏం చేశారంట? ఎగతాళి చేయొచ్చు. ఆయన వాక్యములను తృణీకరించుచు, ఎగతాళి చేయొచ్చు. ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా. వాళ్ళు చేసిన పనులు చూడండి. ఏంటంట? దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యమును తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకు వచ్చెను. ఏం కోపం? నివారింప సఖ్యం. అప్పుడేం జరిగిందో చూడండి. ఆయన వారి మీదకి కల్దీల రాజును రప్పించగా అతడు వారి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవనులందేమి, యువతులు ఎందేమి, ముసలి ఎందు వారి నెరసిన వెంట్రుకల వారి ఎందేమి కనికరింపలేదు. దేవుడు వారందరిని అతని చేతికి అప్పగించెను. ఇదండి జరిగిన సంగతి. అర్థమైందా? ఎందుకు ఇలా జరిగింది అంటే వారు పాపమే వారిని పట్టుకుంది. దేవునికి నమ్మకంగా ఉండాల్సిన ఈ యొక్క ఇశ్రాయేలీలు, ఈ యొక్క యూదా జనాంగం అనుకోవచ్చు, వారు దేవునికి నమ్మకంగా లేరు. అందుకే ఏం జరిగింది అంటే చూడండి, అక్కడ చివరిలో పరిపాలించిన రాజులు 5వ వచనం, 36వ అధ్యాయం 5వ వచనంలో యెహోయాకీము పరిపాలించినప్పుడు 25 ఏండ్ల వాడ యెరూషలేములో 11 సంవత్సరములు ఏడును. అతడు తన దేవుడని యెహోవా దృష్టికి చెడుతన నడుచుట వలన ఎట్లా నడిచాడంట? చెడుతనం. ఆ తర్వాత ఇంకొక రాజు అయ్యాడు. 9వ వచనం, యెహోయాకీను. ఇతడు ఇందాక ఆవిడెవడో యెహోయాకీము, ఒక్క పదమే తేడా. అతడేమో కీము, ఇతడేమో కీను. యెహోయాకీను ఏలారంభించినప్పుడు 8 ఏండ్లు వాడు. యెరూషలేములో 3 నెలల 10 దినములు 100 రోజులు వెళ్ళాడు. అది ఇతడు ఎలా పరిపాలించాడు చూడండి. అతడు యెహోవా దృష్టికి చెడుతనము నడిచాను. ఈడు కూడా ఎట్లా నడిచాడంట? చెడుతనం నడిచాడు. ఆ తర్వాత చూడండి 11వ వచనం, సిద్కియా 11 ఏళ్ళను ఆరంభించినప్పుడు 21 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు లేడును. అతడు తన దేవుడని యెహోవా దృష్టికి చెడుతన నడుచుచు, ఆ తర్వాత చూడండి, చెడుతన నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినకయు. ఈ రీతిగా రాజు యెహోయాకీను, ఆ తర్వాత సిద్కియా, ఈ రాజులు వారి పరిపాలనలో వాళ్ళు పనికిమాలిన వాళ్ళే పనికిమాలిన వాళ్ళు అనుకుంటే అక్కడ ఉన్న ప్రజలు కూడా అంతకన్నా దేవుడిని వదిలేశారు. అందుకు దేవుడు ప్రవక్త అయిన ఇర్మియాను పంపించాడు అన్నమాట. వెళ్ళు ఇర్మియా, వెళ్ళి వాళ్ళకి హితబోధ చేయి, వారికి బోధ చెప్పు. వారు పద్ధతి మార్చుకుంటే సరే, ఒకవేళ వారు మార్చుకోకపోతే వాళ్ళని 70 సంవత్సరాలు బబులోను చెరకు పంపిస్తాను, వారు నష్టపోతారు అని చెప్పంటే మిక్కిలి అపాయకరమైన దినాలలో, మిక్కిలి అపాయకరమైన పరిస్థితుల్లో ప్రవచించడానికి దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడు. ఎవరు అంటే ఇర్మియా. మనందరికీ తెలుసు, ఉత్తర రాజ్యం
దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యం 10 గోత్రాలు నాశనం అయిపోయినాయి ఎప్పుడో. అషూరు చెరలోకి వెళ్ళారు, మళ్ళీ వాళ్ళ ఆనవాళ్ళు కనిపించలేదు. ఎందుకంటే పూర్తిగా విగ్రహారాధన, నాశనం, వారి నాశనానికి కారణం విగ్రహారాధన. ఉత్తర రాజ్యం నాశనం అయిపోయింది. ఇప్పుడు మిగిలింది ఏ రాజ్యం? దక్షిణ రాజ్యంలో 2 గోత్రాలు ఉన్నాయి. ఒక గోత్రం ఏంటి? యోధా గోత్రము, రెండో గోత్రం బెన్యామీను గోత్రం. ఉత్తర రాజ్యం నాశనమైనా కానీ దాదాపు 136 సంవత్సరాలు ఈ దక్షిణ రాజ్యం మిగిలింది. దేవుడు వీరి మార్పు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇకనైనా మారతారు అని. మారలేదు వాళ్ళు. దేవునికి లోబడలేదు, దేవునికి భయపడలేదు. అందుకే దేవుడు వారిని ఎవరికి అప్పగించాడు అంటే 70 సంవత్సరాలు బబులోను చెరకు నెబుకద్నెజరు వచ్చాడు, దేశాన్ని నాశనం చేశాడు. అయితే ఈ యొక్క సత్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించిన ఇర్మియాని ఏం చేశారో తెలుసా? ఇర్మియా సొంత ప్రజలే. ఇర్మియా యెరూషలేముకి 3 మైళ్ళ దూరమే, 6-7 కిలోమీటర్ల దూరంలో అనాతోతు అనే ప్రాంతానికి చెందినవాడు ఇర్మియా. సొంతవాడే. వాళ్ళ తండ్రి పేరు హిల్కియా, యాజకుని కొడుకు, పాస్టర్ గారి కొడుకు అన్నమాట. అరే, సొంతవాడు వచ్చి వాక్యం చెప్తుంటే ఏం చేశారు తెలుసా? ఇర్మియాను చంపబోయారు, ఇర్మియాను పట్టేశారు. రాజుగారికి నెపాలు చెప్పి ఇర్మియాను బురదలో దించేశారు. ప్రజలందరి ముందు సొంత వాళ్లే. అందులో ఆ ఇర్మియా ప్రవక్తగా ప్రవచించే సమయానికి ఎక్కడ చూసినా అబద్ధ బోధకులు అయిపోయారు ఆ ప్రాంతంలో. వాళ్ళందరూ దొమ్మిగా ఈ యొక్క ఇర్మియా మీదకి వచ్చి, అక్కడున్నాడు అననీయ అనే ఒక అబద్ధ ప్రవక్త ఏం చేశాడో తెలుసా? ఇర్మియాను ప్రజలందరి ముందు శత్రువుగా చూసి మనల్ని భయపెడుతున్నాడు అబద్ధాలు చెప్పి. మనందరం బాగానే ఉన్నాం, మనమంటే దేవుడికి ఇష్టం, వీడెవడో అబద్ధాలు చెప్తున్నాడని అందరి ముందు ఇర్మియాను చంపకేసి కొట్టాడు. బొండలు బిగించి చెరసాల్లో వేయించారు. ఇర్మియా తన జీవితంలో దేవుని పరిచర్య కొరకు నిలబడిపోయాడు. విచిత్రం ఏంటో తెలుసా? దాదాపు 40 సంవత్సరాల పైన ఇర్మియా పరిచర్య చేశాడు. కానీ ఇర్మియాని సొంత ప్రజలు ఎవరు బలపరచలేదు, సొంత వాళ్ళు ఆదరించలేదు, ఇర్మియా పక్షాన్ని ఎవరు నిలబడలేదు. ఇర్మియా మరణాన్ని కోరుకున్నారు, ఇర్మియాను చంపేయాలి అన్నారు. ఇర్మియా పరిశుద్ధ గ్రంథంలో అతడు యెహోయాకీము అనేవాడు ఉన్నాడే, యెహోవాయకీము, అతడు పరిపాలనలో 4వ సంవత్సరంలో ఇర్మియా ఏం చేశాడంటే, తన దగ్గర రాసేవాడు ఒకడు ఉంటాడు, బరూకు అనేవాడు. ఇర్మియా చెప్తుంటే అతడు దేవుని ప్రవచనాలు రాస్తూ ఉన్నాడు. రాసిన తర్వాత ఈ గ్రంథాన్ని యెహోయాకీము పరిక్మాలిన వాడు ఉన్నాడే, వాడి యొక్క ఆధ్వర్యంలో తెరిచి చదువుతుంటే అందులో ఏం రాయబడిందంటే, దేవుని మాట వినకపోతే ఏమొస్తుంది, దేవునికి లోబడకపోతే ఏం జరుగుతుంది, ఇదిగో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి అని ఇర్మియా గ్రంథము రాసి పంపిస్తే యెహోయాకీముకు కోపం వచ్చి కత్తి తీసి ఇర్మియా రాశాడే ఆ గ్రంథాన్ని కత్తితో 2 ముక్కలు చేసి అవతల పారేశాడు. దేవుడు కోపం రాదా? వస్తుందా? రాదా? ఎంతగా చెప్పినా వినలేదు, ఎంతగా చెప్పినా మారలేదు. అందుకే దేవుడు వారిని ఏం చేశాడంటే బబులోను చెరకు అప్పగించాడు. నెబుకద్నెజరు వచ్చాడు. చూసారా ఎంత వినాశనాన్ని కలగజేశాడు? నెబుకద్నెజరు వచ్చాడు, దేశాన్ని పాడు చేశాడు. ఎంతగా పాడు చేశాడో మనందరికీ తెలుసు. ఎవరు లేరు ఇంకా అక్కడ. నెబుకద్నెజరు, నేను గతంలో చెప్పాను, 3 సార్లు, జాగ్రత్తగా వినండి, 3 సార్లు నెబుకద్నెజరు ఈ యొక్క యెరూషలేము మీద దాడి చేశాడు. మొట్టమొదటిసారి దాడి చేసినప్పుడు గుర్తుందా? మొట్టమొదటిసారి చెరలోకి వెళ్ళారు ఎవరు? దానియేలు, షడ్రకు, మేషకు చెరలోకి వెళ్ళారు. ఇది మీకు జ్ఞాపకం పెట్టుకోవాలి. మొట్టమొదటిసారి అతడు చెరలోకి వెళ్ళాడు అంటే క్రీస్తు పూర్వం 606, ఆ మాట రాసుకోండి. మొట్టమొదటిసారి దాడి ఎప్పుడు చేశాడు? క్రీస్తు పూర్వం 606వ సంవత్సరంలో దాడి చేశాడు. అప్పుడు పరిపాలన ఎవరు చేస్తారంటే ఇందాక చెప్పాను, యెహోయాకీము. 606లో మొదటిసారి దాడి, రెండవసారి దాడి 597 క్రీస్తు పూర్వం, ఇది రెండవసారి దాడి. ఇది రెండవసారి దాడి చేశాడు. గుర్తుందా? రెండవసారి దాడిలో ఎవరు వెళ్ళారు మీకు గుర్తుందా?
రెండవసారి దాడి చేసినప్పుడు చెరలోకి వెళ్ళింది ఎవరు? ఎహెజ్కేల్. రెండవసారి దాడి 597. ఈ యొక్క మీరు సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇక మూడవసారి దాడి 586, క్రీస్తుపూర్వం 586. ఈ 3 సంవత్సరాలలో ఏం చేశాడు? నెబుకద్నెజరు యెరూషలేము మీద దాడి చేశాడు. జాగ్రత్తగా వినండి. మొదటిసారి ఎప్పుడు? క్రీస్తుపూర్వం 606. రెండవసారి క్రీస్తుపూర్వం 597. మూడవసారి క్రీస్తుపూర్వం 586. ఇప్పుడు ఈ మూడు సార్లు ఎవరు దాడి చేశారంటే, నెబుకద్నెజరు దాడి చేసి దాని చుట్టూ అతడు బురుజులు కట్టి దేశాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు వినండి, ఆ శిక్ష యూదుల మీదకి ఆ శిక్ష ఎవరు పంపించారు? దేవుడే పంపించాడు. ఎందుకు పంపించాడు? దేవుని మాట వినకపోవడం ద్వారా, దేవునికి లోబడకపోవడం ద్వారా దేవుడే ఆ శిక్ష పంపించాడు. అర్థమైందా? అయితే జాగ్రత్తగా మీరు ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. 3 సార్లేమో నెబుకద్నెజరు దాడి చేశాడు. ఇప్పుడు క్రీస్తుపూర్వం చివరిసారి ఎప్పుడు దాడి చేశాడు? క్రీస్తుపూర్వం 586లో. అదే సంవత్సరం మొదటి 3 సార్లేమో నెబుకద్నెజరు దాడి చేశాడు. చివరిసారి ఉందే ఆ క్రీస్తుపూర్వం 586 సంవత్సరంలో, అనగా ఈ నెబుకద్నెజరు పరిపాలనకు వచ్చిన 19వ సంవత్సరంలో 4వసారి నెబుకద్నెజరు రాలేదు. ఆ దేశాన్ని, ఇక ఉన్నదాన్ని, మిగిలిన దాన్ని కాల్చేసి ఉన్నోళ్ళని చెరలోకి తీసుకెళ్ళడానికి ఈసారి నెబుకద్నెజరు రాకుండా తన దాసుని పంపించాడు. ఎవరు? ఆయన పేరు ఏం పేరు? నెబూజరదాను. ఇప్పుడు మీకు అర్థమైందా? 3 సార్లేమో నెబుకద్నెజరు దాడి చేశాడు. 4వసారి నెబుకద్నెజరు రాలేదు. ఎవరిని పంపించాడు? నెబూజరదాను పంపించాడు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేల్ ఆ దేశాన్ని పూర్తిగా హస్తగతం చేసుకొని ఆ దేవాలయాన్ని కాల్చివేసి ప్రాకారాలను కూల్చివేసి మిగిలిన వారిని చెరలోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత అప్పగించి పంపించాడు. 4వసారి ఈ యొక్క యెరూషలేము మీద దాడి చేయడానికి నెబూజరదానుని ఈ యొక్క బబులోను రాజైన నెబుకద్నెజరు పంపించాడు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థమైందా? ఇప్పుడు 4వసారి వచ్చాడు. అయితే ఆ రాజు చెప్పి పంపించాడు, ఆజ్ఞ ఇచ్చి పంపాడు. ఇదిగో నెబూజరదాను, నువ్వు వెళ్తున్నావు, నువ్వు వెళ్ళి ఉన్నదంతా నాశనం చేయి, ఆ ఉన్న ఆలయాన్ని కూల్చివేయి, ప్రాకారాలు కూల్చివేయి, తగలబెట్టు, ఉన్న వాళ్ళని కత్తి చేత చంపు, మిగతా వాళ్ళని చెరలోకి తీసుకొనిరా, పేదవాళ్ళు ఉంటే ఉండనివ్వు, ద్రాక్ష తోటలు వాళ్ళకి అప్పగించు. అయితే అక్కడ ఉన్నాడు ఒక వ్యక్తి, ఎవరో తెలుసా? ఇర్మియా ఉన్నాడు. ఇదినానా? ఆ ఇర్మియాకు నువ్వు ఏ హాని చేయొద్దు, అతన్ని నీ దగ్గర పెట్టుకో, అతన్ని పరామర్శించు, అతనికి మేలు చేయి. గమనించండి, ఈ దినాన నెబూజరదాను ఏ రీతిగా నెబుకద్నెజరు ఆజ్ఞ ఇచ్చాడో అంతా పాడు చేశాడు. కానీ ఈ యొక్క వాక్య భాగం ద్వారా ఇర్మియాను అతడు రాజు చెప్పినట్టు ఇర్మియాను కట్లతో కట్టబడి ఉండగా ఇర్మియాకు విడుదల ఇచ్చాడు. ఇర్మియాను పిలిపించి ఇర్మియాను దగ్గర పెట్టుకొని ఇర్మియా ఎడల దయ కలిగి ఇర్మియాను పరామర్శించాడు ఈ యొక్క నెబూజరదాను. ఈ వాక్య భాగం ద్వారా మనం కొన్ని ఆసక్తికరమైన విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. నెబూజరదాను అనే ఈ వ్యక్తి నిజంగా రాజు ఆజ్ఞకు ఎలా లోబడ్డాడో చూడండి. నిజంగా సొంత ప్రజలు, సొంత బంధువులు, రక్త సంబంధికులు ఈ యొక్క ఇర్మియాను గౌరవించగా ఎవరు గౌరవించలేదు, ఇర్మియాను ఎవరు ప్రేమించలేదు, ఇర్మియాను ఎవరు పరామర్శించలేదు, ఇర్మియాను నా దగ్గరుండని ఎవరు ఆదరించలేదు. కానీ దేశం వాళ్ళు, కానీ భాష వాళ్ళు, కానీ మతం వాళ్ళు, ఎటు చూసినా విగ్రహారాధికులుగా ఉన్న ఈ బబులోను వారు నిజంగా ఎక్కడెక్కడో ఉన్నవారు ఇర్మియాను గురించి తెలుసుకున్నారు. కానీ సొంత వాళ్ళు ఇర్మియాను గురించి తెలుసుకోకపోవడం నిజంగా ఎంత విచిత్రమైన సంగతి ఆలోచించండి. ఈ దినాన వాక్యం వింటున్న నీ జీవితంలో చూడండి, చాలాసార్లు మనమేంటో మన వాళ్ళకి అర్థం కాదు. మనమేంటో, అసలు మన వ్యక్తిత్వం ఏంటో, మన జీవితం ఏంటో, మన ప్రవర్తన ఏంటో చాలాసార్లు మన వాళ్ళకి అర్థం కాదు. కానీ ఎక్కడో ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది. చాలా ఆశ్చర్యం అవుతుంది. ఈ దినాన ఈ నెబూజరదాను గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నెబూజరదాను మీరు గమనించారా? నెబు అనే దీనిలో నెబూజరదాన్లో నెబు అనే పదం ఉంది. నెబుకద్నెజర్లో ఏ పదం ఉంది? నెబు అనుంది. ఉందా లేదా? ఏంటి? నెబూజరదాన్లో ఏముంది? నెబు. అందుకే విడగొట్టి చదవమని చెప్పాను. నెబు అని ఉంది. దెన్ ఇంకా నెబుకద్నెజరు అంటే
బబులోనికి చాలా దేవతలు ఉంటాయి. మీ అందరికీ తెలుసు, బబులోన్ అంటేనే విగ్రహారాధన. అందుకేగా దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు రాజుగారు తినే భోజనం, రాజుగారు తాగే పానీయం మీకు ఇస్తామంటే మాకొద్దు అన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక అలవాటు, వారు ఏదైనా వారి జీవితంలో మొట్టమొదటిగా ఎవరికి పెడతారు? దేవతలకు పెట్టిన తర్వాతే వాళ్ళు తింటారు. అంటే వాళ్ళకి చూడండి, దేవతలు అంటే ఎంత ఇష్టమో. నిజమే కదా, దేవతలు అంటే వాళ్ళకి వల్లమాలిన ప్రేమ. ముందు దేవతలకు పెట్టిన తర్వాతే వాళ్ళు, దేవతలు చూసిన తర్వాతే వాళ్ళు, దేవతలకు దండం పెట్టిన తర్వాతే వాళ్ళు, ముందుగా చల్లనీళ్ళతో స్నానం చేసి దాని చుట్టూ 4-5 రౌండ్లు వేసిన తర్వాతే వాళ్ళు. మనం వాళ్ళ భక్తికి మన భక్తికి ఎంత తేడా ఒక్కసారి ఆలోచించండి అమ్మా, ఒక్కసారి ఆలోచించండి. ఉదయాన్నే ఏం చేస్తున్నావు లేచి? మనం వాళ్ళకి తెలుసా, తిన్నగా లేచి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సరాసరిగా పూజ గదిలో వారు స్నానం చేస్తారు. వాళ్ళు స్నానం చేసిన తర్వాత వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటి? ఏ గదిలోకి వస్తారు? మనం చెప్పండి, మంచం మీద పడుకొని అట్లాగే 2 ప్రార్థనలు 2 ముక్కలు చేసుకొని లేచి మళ్ళీ ఎప్పుడు చేరుతావో తెలియదు ఇంటికి. ఏది భక్తి చెప్పండి? ఇప్పుడు ఎవరు భక్తి ఎక్కువ? దేవుడే తెలియని వారికి అంత భక్తి చేస్తున్నారే వాళ్ళు. దేవుణ్ణి జరిగి ఉండి మనం ఏం చేస్తున్నాం ఆలోచించండి. అందుకే దానియేలు, షడ్రకు, మేషకు మాకొద్దు, అవి తింటే అపవిత్రం అవుతాం. అందుకే అపవిత్రపరచకూడదని మనసులో, హృదయంలో నిశ్చయించుకొని ఈ వాక్య భాగంలో ఏంటో తెలుసా? నెబో అంటే బబులోను దేవతలలో ముఖ్యమైన దేవత అన్నమాట. ఆ మాట రాసుకోండి. నెబో బబులోను దేవతలలో ముఖ్య దేవత. నెబూజరదాను అనగా నెబో సంతానము అని అర్థం. నెబో సీడ్ ఆఫ్ నెబో అని అర్థం. సీడ్, ఇత్తనం. కాబట్టి నెబూజరదాను అంటే అర్థం ఏంటంటే నెబో సంతానము అని అర్థం. నెబో బబులోను దేవతలలో ముఖ్యమైనది. బబులోను దేవతలలో ముఖ్యమైనది. అందుకే ఆ పేరు పెట్టుకుంటారు అన్నమాట. ఇర్మియా కూడా ఒక మాట అంటాడు, ప్రభువా నీ పేరు నాకు పెట్టబడునుగాక అన్నాడు. బా, ఎంత మంచి మాట. ఇర్మియా కోరిక ఏంటో తెలుసా? ఎవరి పేరు కావాలంట? ఇర్మియా. యా అంటే అర్థం ఏంటో తెలుసా? యా యెహోవా అని అర్థం. నీ పేరు నాకు పెట్టబడునుగాక. నిజమే, నీ నామమును ధరించే వ్యక్తిగా నేను ఉండాలి. ఈ దినాన వాక్యం వింటున్నాం మనం. నీకు ఎప్పుడైనా నీ కోరిక వచ్చిందా? ప్రభువా నీ పేరు నాకు పెట్టబడాలి అనుకున్నారా? చాలాసార్లు మనం మంచి పేర్లు పెట్టుకోవడానికి తాపత్రయపడతాం. చాలామంది అంటారు మంచి పేరు పెట్టండి. ఎందుకు మంచి పేరు అంటే, మంచి పేరు ఎందుకు పెడతారంటే ఆ పేరును బట్టి బ్రతకాలి, ఆ పేరును బట్టి జీవించాలని. ఇర్మియా కోరిక ఏంటో తెలుసా? ప్రభువా నీ పేరు నాకు పెట్టబడునుగాక అంటే నీలాగా జీవిస్తా, నీలాగా బ్రతుకుతా, నీలాగా నడుస్తా. నీ పేరు నాకు పెట్టబడునుగాక. నిజమే, ఇదినా పేరు పెట్టబడడం కాదు, కొత్త నిబంధన గ్రంథంలో క్రీస్తులాగా జీవించాలి. మనం ప్రేమ కలిగి సత్యం చెప్పుచు మనం అన్ని విషయములలో క్రీస్తు వలె ఎదుగునట్లు మనం క్రీస్తులాగా బ్రతకాలి, క్రీస్తులాగా జీవించాలి. క్రీస్తులాగా జీవించున్నట్లు అంటున్నాడు. వీళ్ళు చూసారా? నెబుకద్నెజర్, నెబో దేవుడు పేరు ధరించారు. పేరు క్రైస్తవులో, మనం క్రీస్తులేడు. విచిత్రంగా ఉంది కదా? బైబిల్ పట్టేసుకొని ఆదివారం వచ్చేస్తే క్రైస్తవుడు అవుతావా? కాదు, కానే కాదు. క్రీస్తులాగా జీవించినప్పుడు క్రైస్తవుడు అవుతావు, క్రీస్తులాగా బ్రతికినప్పుడు క్రైస్తవులు అవుతావు. నువ్వు వెళ్ళిన తర్వాత క్రీస్తులాగా ఉన్నారు వాళ్ళని చెప్పినప్పుడు క్రైస్తవులు అవుతావు. మనం చెప్పేసుకుంటే క్రైస్తవులు అవుతామా? అవం, కానే కాదు. నీ పేరు నాకు పెట్టబడుగా. వీళ్ళు చూడండి, నెబుకద్నెజర్ దేవతలకు ఎంత విలువిచ్చారో చూడండి. నెబుకద్నెజర్, నెబూజరదాను, నెబో వాళ్ళు ఈ అష్షూరీలు, ఆ తర్వాత ఈ బబులోనీలకు ముఖ్య దేవత. అంటే వాళ్ళు ఆ దేవతను ఎంత గౌరవంగా చూసుకుంటారంటే, ఎందుకు ఆ పేరు పెట్టుకుంటారంటే వాళ్ళు విధిరాత అంటారే. ఏంటి విధిరాత? విధిరాత అంటే ఏంటి? చిలక జోస్యాలు, తీవ్రమైన ఆ కరోనా తీవ్రత ఉందని పర్చూరు వేశారు. నన్ను ఆ సర్వేకి అక్కడ కేసులు, పర్చూరు పక్కన పల్లెటూరు గుర్తు రావట్లేదు నాకు, అక్కడ
ఇంటింటి కేసులో నేను అక్కడికి వెళ్తే పర్చూర్ టర్నింగ్ తిరిగి వస్తుంటే ఒక విచిత్రమైన సన్నివేశం కనిపించింది. మనిషి పురుగు లేరు అక్కడ. ఒక ఆయన ఎండ ఉంది, గొడిగేసుకొని కూర్చున్నాడు, మూతికి మాస్క్ కట్టి. ఆయన ఎదురు ఇద్దరు మూతికి మాస్కులు కట్టుకొని కూర్చున్నారు. ఆయన వీళ్ళకి చిలక పస్తి చెబుతున్నాడు. ఏ టైంలో అండి? మనుషులకి బుద్ధి అనేది ఉందా? నిజమే, చెప్పేవాడు ఎట్ట చెప్తున్నాడు చూసారా? వాడు మాస్క్ కట్టుకొని. అంటే వీళ్ళకి ఏం చెప్తున్నాడంటే జోస్యం. ఏం చెప్పుంటాడు చెప్పండి? చెప్పేవాడు ఏం చెప్తాడు? నువ్వు సూపర్ అని చెబుతాడు, అంతేనా? నీకు కష్టాలు వస్తున్నాయి, తొలగిపోతాయి, నువ్వు అనుకున్నదల్లా జరిగిద్ది అని చెప్తాడు కదా. ఇదిగో ఈ దేవత కూడా అలాంటిది. విధిరాత నిర్ణయం, విధిని నిర్ణయిస్తుంది, భవిష్యత్తును తెలియజేస్తుంది ఈ యొక్క నెబో. అందుకే ఆ దేవత పేరు వాళ్ళు పెట్టుకుంటారు, దేవత పేరు పెట్టుకుంటారు వాళ్ళు. నెబుకద్నెజర్, నెబూజరదాను అనగా విధిరాత, భవిష్యత్తును, మనుషుల విధిరాతను. అందుకే మనం ఇలా అంటాం కదా, విధిరాత రాయటం. దేవుడు రాశాడు, దేవుడు రాసింది ఏదో అంటారు దాన్ని, విధిరాత. దేవుడు రాసింది ఎవరు మారుస్తారని అలా అంటారు కదా. అందుకని దీన్ని ఈ దేవతను, నెబో దేవతను ఎలా గుర్తిస్తారంటే, ఒక పలక గుర్తుందా? ఒక మట్టి పలక. ఆ మట్టి పలక మీద రాయడానికి చేతులు ఏం రాస్తారు? మట్టి పలక మీద చేతులు ఏమంటారు దాన్ని? బలపం. ఆ దేవత చేతులు అవి పెడతారు. ఒక చేతిలో మట్టి పలక, ఒక చేతిలో బలపం. వాళ్ళ గుర్తు అన్నమాట అది. వాళ్ళు అలా నమ్మకంగా ఇష్టపడతారు వాళ్ళు. అందుకే దేవుడు ఈ బబులోను, వాళ్ళు అంటారు బబులోను సామ్రాజ్యంగా నిలబడడానికి, బబులోను ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా ఉండడానికి, బబులోను ప్రపంచ దేశాలను హస్తగతం చేసుకోవడానికి, బబులోనులో ఉన్నవారు ప్రత్యేకమైన వారు, బబులోనులో ఉన్నవారు ప్రభువులు, బబులోనులో ఉన్నవారు అందరినీ శాసిస్తారు. ఈ శాసించడానికి కారణం ఏంటంటే, మనము నమ్ముకున్న నెబో దేవత అని ఇష్టపడతారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఏ దేవత అంటే ఇష్టం? నెబో దేవత అంటే ఇష్టం. అయితే ఈ నెబో గురించి వాళ్ళు అలా అంటున్నారని, నెబో గురించి దేవుడు ఒక్క మాట చెప్పాడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం మొదటి వచనంలో ఒక మాట ఉంది, చదవండి మీరు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం. వీళ్ళు పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు, ఆకాశాన్నంటే విగ్రహాలు పెడతారు. బేలు కూలుచున్నది, అండర్లైన్, నెబో కృంగుచున్నది. మీరు అనుకుంటున్నారే, ఓ బబులోను వాసులారా, మీరు అనుకుంటున్నారే నెబో కృంగిపోద్ది, జాగ్రత్త, నెబో కృంగిపోద్ది. చాలామంది ఏమంటారు తెలుసా? అవును, ఆ దినాల్లో నెబుకద్నెజరు పెట్టిన ప్రతిమ ఇదే అంటారు చాలామంది చరిత్రకారులు. ఆయన పెట్టిన ప్రతిమ అదే. ఆకాశాన్నంటే విగ్రహాన్ని పెట్టి ఆ వీణ, విపంచిక, సంగీతనాదాలు విన్నప్పుడు అందరూ కూడా శ్రేష్టంగా నమస్కారం చేయాలి అని. కాబట్టి ఈ యొక్క నెబూజరదాను నెబో సంతానముగా పిలువబడతాడు. ఈ నెబూజరదాను నిజంగా ఈయన ఎవరంటే, రాజైన నెబుకద్నెజరుకు నమ్మకస్తుడు. ఆ మాట రాసుకోండి. నెబూజరదాను అవును 3 సార్లు దాడిలో నెబుకద్నెజరు స్వయాన పాల్గొన్నాడు. కానీ ఈ చివరి సంవత్సరం క్రీస్తు పూర్వం 586వ సంవత్సరం నెబుకద్నెజరు తన పరిపాలనలో ఈసారి యెరూషలేము మీద దాడి చేయడానికి ఎవరిని పంపించాడు అంటే, నెబూజరదాను పంపించాడు. నెబూజరదాను ఎవరు అంటే, రాజైన నెబుకద్నెజరుకి నమ్మకస్తుడు అని వ్రాయబడింది. నిజమే కదా, నమ్మకస్తుడికే కదా బాధ్యతలు అప్పగిస్తాడు, నమ్మకస్తుడికే కదా బాధ్యతలు ఇవ్వాలి. యెరూషలేమును ముట్టడి వేసి, యెరూషలేము ప్రాకారములను కాల్చివేసి, యెరూషలేము యొక్క దేవాలయాన్ని కూల్చివేసి అగ్నితో తగలపెట్టి అక్కడ మిగిలి ఉన్నవారిని చెరవాసానికి పట్టుకొచ్చే బాధ్యత ఎవరికి అప్పగించాడు? నెబూజరదానుకు అప్పగించాడు. కాబట్టి నెబూజరదాను రాజుకి ఎలాంటి వాడు? నమ్మకమైన వాడు. రాజుగారు ఎక్కడుంటే అక్కడ ఉండేవాడు, రాజుగారి నీడలో ఉండేవాడు, రాజుగారికి తోడుగా ఉండేవాడు, రాజుగారికి చుట్టూ ఆవరించి ఉండేవాడు, రాజుగారిని కాపాడుకుంటూ ఉండేవాడు. అందుకే నెబూజరదాను రాజుకి ఎలాంటి వాడంటే నమ్మకమైన వాడు. ఈ శ్రేష్టమైన సమయంలో నమ్మకత్వానికి నెబూజరదాను అతడు నిలువెత్తు నిదర్శనం. లేకపోతే రాజు లేకుండా అంత గొప్ప యుద్ధాన్ని చేసే బాధ్యత రాజుగారు లేకుండా
నెబుకద్నెజరు తన సేవకుడైన నెబూజరదానుకు అప్పగిస్తాడా? అప్పగించడు. అందుకే నెబుకద్నెజర్కి నమ్మకమైన వాడు. మరి అలా అయితే నమ్మకత్వానికి జ్ఞాపకం చేస్తున్నాడు. మనం మన దేవునికి, మన రాజాతి రాజుకి నమ్మకస్తులుగా ఉన్నామా? ఆలోచించండి. 19వ సంవత్సరం 5వ నెల 7వ దినాన యుద్ధానికి వెళ్ళాడు. ఇతడు రాజుగారు ఆజ్ఞను శిరసావహించి యుద్ధానికి వెళ్ళాడు. ఈ దినాన ఎంత నమ్మకస్తుడు కాకపోతే తన మీద అతడు అంత భారాన్ని మోపుతాడు. ఆలోచించండి. ఈ దినాన వాక్యాన్ని వింటున్న మనం కూడా మన దేవునికి మనం నమ్మకస్తులుగా ఉంటున్నామా? ఆలోచించండి. తన యొద్ద నివసించున్నట్లుగా దేవుడంట నమ్మకస్తుల కొరకు ఎదురు చూస్తున్నారు. ఆలోచించండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనంలో దయచూపు వానిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును అని అంటాడు. నమ్ముకొనదగిన వాడు ఎక్కడా ఎవరికి కనబడును అన్నాడు. నిజమే, ఎవరికి కనబడుతున్నాడు? నమ్మకత్వం లేదు, నమ్ముకొనదగిన వారు లేరు. నిజంగానే ఎక్కడ చూసినా అపనమ్మకం, ఎక్కడ చూసినా. ఈ దినాన వాక్యం వింటున్న మన జీవితాల్లో గమనించండి. ఇక వాక్య భాగంలో నమ్మకస్తుల కొరకు చూస్తున్నాడు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. మరి నమ్మకస్తులుగా ఉన్నామా? నిజ దేవుని ఎరగని వారే రాజుగారి ఎడల ఈ నెబూజరదాను నమ్మకస్తుడుగా ఉన్నాడే. ఇంకొక విషయం ఏమిటంటే, ఈ నెబూజరదాను రాజు నెబుకద్నెజరు యొక్క సేవలో నిత్యము తరించేవాడంట. నెబూజరదాను రాజుగారి సేవలో నిత్యము తరించేవాడు. ఎప్పుడు ఆయన సేవలోనే ఉండేవాడు. ఎవరి సేవలో? రాజుగారి సేవలో. ఈ దినాన వాక్యం వింటున్న మనం ఈ మాటల ద్వారా హెచ్చరిక చేయబడుతున్నాం కదా. నెబూజరదాను రాజుగారి సేవలో నిత్యం తరించేవాడంట. తెలుసా? ఈయన గురించి చరిత్రలో ఒక పాఠ్యాంశం చదివాను, చాలా ఆసక్తి అనిపించింది. నెబూజరదాన్ అంట ఇంట్లో ఆయన ఎక్కడ కూర్చుంటే నెబుకద్నెజర్ బొమ్మ ఆయనకి కనిపించేటట్టు కూర్చునేవాడంట. ఇంట్లో పడుకుంటే ఆయన యొక్క పడక గదిలో ఈ యొక్క నెబుకద్నెజర్ ఫోటో ఉండాలంట. రథం మీద వెళ్తుంటే రథం ఈయన కూర్చున్న స్థలానికి ఎదురుగా నెబుకద్నెజరు యొక్క ఫోటో ఉండాలంట, పటం. అంటే ఈయన కళ్ళు మూసినా, కళ్ళు తెరిచినా, పండుకున్నా, లేచినా, నిలిచినా, నడిచినా ఎవరు కనిపించాలి? నెబుకద్నెజర్ కనిపించాలి. అంటే నిజమే, ఈ సేవకుడు నెబుకద్నెజర్ని, రాజుని ఎంతగా ప్రేమించాడు, ఎంతగా గణపరిచాడు, ఎంతగా నిత్యం ఆయన సేవలో తరించాడు. అసలు చూడండి, అతడి జీవితం నెబుకద్నెజర్కి అంకితమైపోయింది. మరి అలాంటప్పుడు మన జీవితం నిజమే, ఒక మానవ మాతృడైన రాజుకి నిజ దేవుని ఎరగని వారు విగ్రహారాధికులుగా ఆ రాజు కోసం అంతగా తాపత్రయపడుతున్నాడే. ఆ రాజదేహ సంరక్షకుడైన నెబూజరదాను మనం సేవకులమే కదా. మరి దేవుని కొరకు మనం ఉన్నామా? అలాగా ఆలోచించండి. ఉన్నామా? మన దేవుని కొరకు అలాగే జీవిస్తున్నామా? మనం అనునిత్యం ఆయన సేవలో తరిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు చెప్పాడు మోషేకి, మోషే ఇదిగో మీ దేవుడనే యెహోవా అద్వితీయుడు. ఈరోజు నేను మీకు ఇచ్చుచున్న ఈ వాక్యం ఈ హృదయంలో మీరు భద్రం చేసుకోండి. ఈ వాక్యాన్నంట మనం భద్రం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, నువ్వు పండుకున్నప్పుడు, లేచినప్పుడు, నిలిచినప్పుడు, నడిచినప్పుడు నీ బిడ్డలకి వీటి గురించే మాట్లాడాలి. 24/7. ఈ దినాన ఒక్క మాట చెప్తాను, దేవుని సేవలో తరిస్తున్నారా? నెబూజరదాను తన దేవుని సేవలో తరిస్తున్నాడు. తన దేవుడు ఎవరో? నెబుకద్నెజర్ అన్నమాట. తన ప్రభు సేవలో తరిస్తున్నాడు. మరి మన సంగతి ఏంటి? ఎన్నో రీతులుగా దేవుని సేవ చేయొచ్చు, ఎన్నో రీతులుగా ప్రభువును సంతోషపెట్టచ్చు, ఎన్నో రీతులుగా ప్రభు సేవలో తరించచ్చు కదా. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా. మరి నెబూజరదాను రాజు సేవలో తరిస్తుంటే నువ్వెవరి సేవలో తరిస్తున్నావు? ఆదివారం ఒక్కరోజే ఈ సేవలో తరిస్తే సరిపోద్దా? ఆలోచించండి. రాజైన నెబుకద్నెజరు ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించేవాడు, అమలు జరిపేవాడు. ఈ నెబూజరదాను రాజుగారి ఆజ్ఞలు, రాజుగారి ఉపదేశాలు తూచా తప్పకుండా పాటించడం మాత్రమే కాదు, వాటిల్ని అమలు జరిపేవాడు. ఆలోచించండి. నిజమే, ఇతడిచ్చిన ప్రతి రాజుగారు ఏదైతే చెప్పాడో, ఇతడు యుద్ధానికి పంపిస్తూ అన్నాడు, నీవు ఏం చేయాలో చెప్పాడు, ఏం చేయకూడదో చెప్పాడు, ఏం చెయ్యాలో చెప్పాడు, ఏం చేయకూడదో చెప్పాడు. రాజుగారు ఏదైతే చెప్పాడో నెబుకద్నెజరు ఈ యొక్క నెబూజరదాను అదే చేశాడు.
అందుకే అంటారు ఇక్కడ, రాజైన నెబుకద్నెజరు ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటించాడు, ఆ తర్వాత అమలు చేశాడు. మరి మనం చేస్తున్నాం అలాగా? ఒక మానవ మాతృడు, బబులోను సామ్రాజ్యానికి అధిపతి, ఒక తన దగ్గరున్న రాజదేహ సంరక్షకుడికి ఇలా చెప్పాడే, బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పింది చేస్తున్నావా? ఆలోచించండి. మనం చాలాసార్లు విఫలమైపోతాం, చాలాసార్లు తప్పిపోతున్నాం, చాలాసార్లు దారి తప్పిపోతున్నాం. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలీలు దేవుని పిల్లలు ప్రవక్తలను పంపిస్తే మాట విన్నారా వాళ్ళు? ఇర్మియా చెప్తే విన్నారా? పెందల కడనే దేవుడు తన సేవకులను పంపించి, ప్రవక్తలను పంపించి మీరు మారండి అంటే మారారా? ఇప్పుడు చెప్పండి, భక్తి ఎవరిలో ఉంది? దేవుని బిడ్డలు అనుకున్న చెప్పుకుంటున్న మనలో ఉందా? నిజ దేవుని నిరక్కుండా విగ్రహారాధన చేస్తున్న వారిలో ఉందా? చెప్పండి, వారిలో ఉంది. అందుకే మనం బుద్ధి తెచ్చుకోవాలి. నిజమే అండి, బుద్ధి తెచ్చుకోవాలి. 40 రోజులు వాళ్ళు భక్తి చేస్తారు. 40 రోజులు నిజమే, 40 రోజులు ఎంత చల్లనీళ్ళ స్నానం, ఇంట్లో కూడా ఉండరు వాళ్ళు పాపం. గమనించారు వాళ్ళని? ఇంట్లో అన్నం కూడా తినరు, కాళ్ళకేం వేసుకోరు, చెప్పులు వేసుకోరు. ఎక్కడ స్నానం? ఎక్కడో కాలువల్లో, నదుల్లో స్నానం. ఉదయాన్నే 4:30 కల్లా స్నానం అయిపోవాలి. ఉదయాన్నే సూర్యుడు కనిపించక ముందే గ్రూప్ అంతా భజనకు కూర్చోవాలి. ఏది పడితే తినకూడదు, ఏది పడితే అది మాట్లాడకూడదు, ఇంట్లో రాకూడదు. ఎంతోమంది ప్రవక్తలను పంపాడు. ఇర్మియా ఏడ్చి చెప్పాడు వాళ్ళకి, మీరు నాశనం అవుతారు, దేవుని మాట వినకపోతే మీలో చాలామంది చచ్చిపోతారు, కత్తివాత చేత చంపబడతారు. ఇదిగో ఇంత అద్భుతమైన ఈ పట్టణం దేవుని నివాస స్థలం బీడు భూమిగా మారిపోద్ది, మీరు దేవుని మాట వినండి అని ఇర్మియా ఎంత చెప్పినా విన్నారా? ఒక్కడంటే ఒక్కడెనలా. పైగా ఇర్మియాను విపరీతంగా కొట్టారు. ఒక్కడిని చేసి, అప్పుడు ఇర్మియా యవనస్తుడిగా ఉన్నాడు. ఇర్మియా ముందుగానే అన్నాడు, ప్రవ్వా నేను బాలుణ్ణి అన్నాడు. అన్నాడా? ఏ దినం దేవుడు అన్నాడు, నువ్వు బాలుడు అనొద్దు, నేను పంపిన చోటకెళ్ళు, నేను చెప్పమన్న మాట చెప్పు నువ్వు, అంతే. ఆ దినం ప్రారంభమైన ఆయన పరిచర్య చనిపోయేదాకా కొనసాగింది. ఇర్మియా తన జీవితంలో వివాహం చేసుకోలేదు. ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు, ఎన్నో నిందలు పడ్డాడు, తిరస్కారాన్ని పడ్డాడు. చివరికి ప్రభు సేవలను చనిపోయాడు ఆయన. ఇంత చేసిన ఇర్మియాని సొంతోళ్ళు గుర్తుపట్టలేదు. సొంత ఊరు వారు ఇర్మియాను చంపాలని ప్రయత్నం చేశారు. ఇర్మియా మీద దొమ్మిగా వచ్చి అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఇర్మియాను కట్టేసి బొండలతో బిగించి బురదలో దించేశారు, ఆకలితో అలమటించి చచ్చిపోవాలని. అయితే దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఇంత దుర్మార్గులైన ఈ ప్రజల్ని దేవుడు ఎంతగా సహించాడు చూడండి. అందుకే దేవుడు చెప్పిన మాట వినలేదు కాబట్టి నెబుకద్నెజరుకు అప్పగించాడు. 3 సార్లు దాడి, 4వసారి తన సేవకుని పంపించి మిగతాది కూడా పూర్తి చేయమన్నాడు, ఏ ఆనవాడు లేకుండా. చూసారా, రాజైన నెబుకద్నెజరు తన సేవకుడైన నెబూజరదానుకు ఇచ్చిన ఆజ్ఞలు, ఉపదేశాలు తూచా తప్పకుండా పాటించాడు. ఇక్కడొక మాట, ఒక మానవ మాతృడైన రాజు తన సేవకుడికి ఇచ్చిన ఆజ్ఞ ఉపదేశాన్ని తూచా తప్పకుండా పాటిస్తే మనం ఎంతగా వినాలి దేవుని మాట? దేవుని మాటకు ఎంతగా లోబడాలి? ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు మీరు వినువారు మాత్రమే కాక దాని ప్రకారం చేసేవారై ఉండాలి అంటున్నాడు కదా. సౌలు, కీషు కుమారుడైన సౌలు ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు. దేవుడు అన్నాడు, సౌలు నువ్వు వెళ్ళి కనికరించక అమాలేకులను సంపూర్తిగా నిర్మూలన చేయి, వారిని హతం చేయి, వారిని లేకుండా చేయి అన్నాడు. వారిని నిర్మూలన చేయి అంటే ఈ యొక్క మొట్టమొదటి రాజు సౌలు నాశనం చేయాలి కదా. వెళ్ళి దేవుడు చెప్పిన మాట విని దానికి వెళ్ళి దేవుడు చెప్పిన పని పూర్తి చేయకుండా కొన్ని పశువులను ఉండనిచ్చాడు, రాజును ఉండనిచ్చాడు. ఏం ఎరగనట్టు ఇంటికి వస్తే దేవుడు దుఃఖపడి సమూయేలుతో అన్నాడు, సమూయేలు ఇదిగో సౌలుకి నేను అమాలేకీయులను పూర్తిగా నిర్మూలము చెయ్యి అంటే చూడు ఏం చేశాడో. పశువును ఉండనిచ్చాడు, రాజును ఉండనిచ్చాడు అని
దేవుడు తన దుఃఖాన్ని సమూయేలుతో పంచుకున్నాడు. అంటున్నాడు, సమూయేలు, ఇదిగో సౌలుని రాజుగా చేసినందుకు నేను సంతాపడుతున్నానంటే, దేవుడు అంత సంతాపడుతుంటే సమూయేలు బహుగా ఏడ్చాడు. ప్రభువా, సంతాపడద్దు ప్రభువా, బాధపడద్దు ప్రభువా, దుఃఖపడద్దు ప్రభువా అని. మీకు ఒక విషయం తెలుసా? ఏ దినమైతే ప్రభు సమూయేలు తా మాట చెప్పాడో ఆ రాత్రి సమూయేలు నిద్రపోలేదు. సమూయేలు ఏడుస్తూనే ఉన్నాడు. ఉదయాన్నే లేచాడు, పరుగులు తీస్తూ వచ్చాడు. ఏ సౌలు, దేవుడు చెప్పిన పని చేశావా అంటే, వెనక ముందు ఆలోచించకుండా చేశారుగా అన్నాడు. వెంటనే వెనక కట్టేసిన గొర్రెలు ఎద్దులు అరిసిని పెద్దగా. అయితే మరి ఆ వెనక విరిపిస్తున్న ఆ జంతువుల రంకెలు ఏమిటి అన్నాడు. ఓహో అదా, అది దేవునికి బలిద్దామని కొన్నిటిని తీసుకొచ్చానన్నాడు. నువ్వు దేవుని మాట వినలేదు, లోబడలేదు అని అంటాడు. అందుకు సమూయేలు అన్నాడు, నీవు దేవుని మాట వినడం ముఖ్యం కదా. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. సంతోషిస్తాడా? నువ్వు వినలేదు. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అది కంటత పెట్టడం మంచిది. మాట వినుడా శ్రేష్టం అవునంటాడు ఆయన. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. నిజమైన మాట వినండి. జీవితం చెదిరింది, గుండె చెదిరింది, జీవితాలు చేజారిపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? ఆయన మాట వినకపోవడం. ఇశ్రాయేలీలు, అయ్యో దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు, దేవుని ప్రతినిధులు, వాగ్దాన జనం, గొర్రెపిల్ల రక్తము ద్వారా విడిపించబడిన వారు, ఈ ప్రపంచానికి ఆభరణం. ఇశ్రాయేలీలు దేవుని బిడ్డలు, కానీ వాళ్ళు దేవుని మాట వినకపోతే దేవునికి ఎంత కష్టమవుతుంది. అందుకే దేవుడు వారిని మళ్ళీ 70 సంవత్సరాలు ఎవరి చేతికి అప్పగించేశాడు? నెబుకద్నెజరు చేతికి అప్పగించాడు. 3 సార్లు దాడులు అయిపోయినాయి. చివరిసారి దాడి తన సేవకుడైన జబుర్దాను దాకా వచ్చింది, నెబూజరదానికి. అయితే యెరూషలేమును ముట్టడి వేయడంలో కీలక పాత్ర పోషించాడు. 25వ అధ్యాయం అదే చదివాను. ఈ యొక్క నెబూజరదాను తన రాజుగారు ఇచ్చిన ఆజ్ఞను శిరసా వహించి యెరూషలేమును ముట్టడి చేశాడు. యెరూషలేమును ఎంతగా నాశనం చేశాడో 25వ అధ్యాయం 8 నుండి 22 వచనాల్లో మీరు చదవచ్చు. అతడు యెరూషలేమును యుద్ధము పోవడం ఎంత ప్రమాదమో తెలిసిండు కూడా ముందడుగు వేశాడు. మనందరికీ తెలుసు. ఇప్పుడు యెరూషలేము నిజమే, దానిని ముట్టడి వేయడం ప్రమాదమే. ఎందుకంటే ఈ యొక్క నెబూజరదానికి యెరూషలేము దేవుని పట్టణం అని, వారు వాగ్దాన ప్రజలని, వారు దేవుడే వారి పక్షాన యుద్ధాలు చేస్తాడు అన్న సంగతి నెబూజరదానికి తెలుసు. ఎందుకో తెలుసా? ఒక మాట చెప్తాను. హిజ్కియా పరిపాలనలో అషూరు సైన్యం యూదా రాజ్యాన్ని చుట్టుముట్టేసినప్పుడు మనందరికీ తెలుసు, హిజ్కియా అషూరు రాజు సన్హెరేబు రాసిన ఉత్తరాన్ని తీసుకెళ్లి దేవుని ఆలయంలో చదివాడు. గుర్తొస్తుందా? అప్పుడు ఏడ్చాడు, ప్రభువా చూడు అషూరు రాజు ఎలా హేళన చేస్తున్నాడో మనల్ని. ఇదిగో ఇంత పెద్ద సైన్యం చుట్టుముట్టేశారు, వారితో యుద్ధం చేయాలి, మాకు బలం చాలదు కదా ప్రభువా. అంత విస్తారమైన సైన్యంతో యుద్ధము చేయడానికి మేమే పాటివారం, అయ్యా మాకు సహాయం చేయని వస్త్రాలు చింపుకొని హిజ్కియా ఏడ్చాడు. అయితే దేవుడు అతనికి వాగ్దానం చేశాడు, నీవు యుద్ధము చేయవలసిన పని లేదు, ఎవ్వడ కూడా ఈ దేశం మీదకి వచ్చి ఈట ఇస్తరడో వచ్చిన దారిలో వెనక్కి వెళ్తాడని. ఆ రాత్రి దేవుడు ఒక్క దూతను పంపాడు. తెల్లవారేటప్పటికి దూత 1,85,000 మందిని ఒక్కడ బ్రతికిలేడు. ఈ సంగతి నెబూజరదానుకు తెలుసు. అరే మనం ఒక్కళ్ళమే యుద్ధానికి పోవాలి, అది దేవుని పట్టణం, దేవుడు వారి పక్షాన ఉంటాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని కన్నులు ఆ దేశం మీద ఉంటాయి. అది కొండలు లోయలు కలిగిన దేశం, అది ప్రాకారము కలిగిన పట్టణం. ఏం చేద్దాం? అయితే రాజుగారు ఆజ్ఞనిచ్చాడు కాబట్టి పోవడం ఎంత కష్టమో తెలిసి కూడా ఎక్కడికి వెళ్ళాడు? యుద్ధానికి వెళ్ళాడు. అంటే ఎవరి మాటకు విలువిచ్చాడు? రాజుగారి మాటకి. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రాణానికి తెగించి రాజు చెప్పిన పని చేయడానికి. మరి మనం అండి, మనం ఆ తెగింపు ఉందా? అందుకే రాజైన నెబుకద్నెజరు కొరకు ప్రాణానికి తెగించిన నెబూజరదాను ప్రాణానికి తెగించాడు.
8వ వచనంలో ముట్టడి వేయడం ఎంత ప్రమాదమో తెలిసి ప్రాణానికి తెగించాడు. రాజైన నెబుకద్నెజరు అప్పగించిన బాధ్యతను నమ్మకంగా నెరవేర్చాడు. ఈ దినాన వాక్యం వింటున్న నీ జీవితంలో నిజమే కదా? తెగిస్తున్నావా? దేవుని కొరకు తెగింపు ఉందా? దేవుని కొరకు జీవించాలన్న పట్టుదల నీకుందా? రాజైన నెబుకద్నెజరు కొరకు తెగించాడు, ప్రాణానికి తెగించాడు. రాజు తనకు అప్పగించిన బాధ్యతల్లో నమ్మకంగా ఉన్నాడు. ప్రవక్త అయిన ఇర్మియా విషయంలో రాజైన నెబుకద్నెజరు ఇచ్చిన ఆజ్ఞను తూచా తప్పకుండా అమలు జరిపాడు. ఏం చెప్పాడు? ఇదిగో నువ్వంతా నాశనం చేయొచ్చు, నెబుజర్దాన్ ఇదిగో అంత నీ ఇష్టం, మిగులున్న దాన్ని కూల్చేయి, కాల్చేయి, చంపేయి. కానీ ఒకడున్నాడు అక్కడ, ఎవరైనా? ఇర్మియా ఉన్నాడు. ఇర్మియాకు నువ్వు ఏ హాని చేయొద్దు. చూసారా? నెబూజర్దాన్, ఇర్మియాకు నీవు ఏ హాని చేయొద్దు, నీ దగ్గర పెట్టుకో ఆయన్ని, అతన్ని పరామర్శించు, అతనికి మేలు చేయి, అతనితో దయగా మాట్లాడు. నెబూజర్దాన్ నువ్వు చూసారా? రాజుగారు యొక్క ఉత్తర్వులు పై ఇంకొక మాట అంటాడు, ఇర్మియా చెప్పినట్టు చేయి. నువ్వు చెప్పినట్టు ఇర్మియా చేయడం కాదు, ఇర్మియా నీకేదైతే చెప్తాడో దానిని నువ్వు అంటే అర్థం ఏంటి? నెబూజర్దాన్ నువ్వు ఎవరికి లోబడి ఉండాలి? ఇర్మియాకు లోబడి ఉండాలి. ఎంత గొప్ప మాటలు! ఒక అన్యుడైన రాజు, ఎవరికి తలవంచని రాజు, మూర్ఖుడు, క్రూరుడు, యుద్ధ పిపాచి అయిన నెబుకద్నెజరు అంటున్నాడు, ఇర్మియా చెప్పినట్టు చెయ్యి. నిజమే కదా? ఆలోచించండి. ఎక్కడో ఉన్నవారు ఇర్మియాను అర్థం చేసుకున్నారు, కానీ ఎక్కడో ఉన్నవారు ఇర్మియా దేవుణ్ణి అర్థం చేసుకున్నారు, కానీ ఎక్కడో ఉన్నవారు ఇర్మియా యొక్క భక్తిని, ఇర్మియా యొక్క పిలుపును, ఇర్మియా యొక్క ప్రతిష్టతను, ఇర్మియా ఎవరి కొరకైతే అతడు మాట్లాడుతున్నాడో వాళ్ళు అర్థం చేసుకున్నారు, కానీ సొంత వాళ్ళు అర్థం చేసుకోవాలి. నెబూజర్దాన్ చూడండి ఎంత పైమెట్లో ఉన్నాడో. అందుకే ఇర్మియా, ప్రవక్త అయిన ఇర్మియా విషయంలో రాజైన నెబుకద్నెజరు యొక్క ఉత్తర్వులు, ఆజ్ఞను తూచ తప్పకుండా పాటించాడు. నిజమే, తూచ తప్పకుండా పాటించాడు. ఈ వాక్యం 39వ అధ్యాయం ఇర్మియా గ్రంథం చూడండి ఎంత చక్కగా పాటించాడో. ఇందాక నేను మీకు చదివి వినిపించాను. 39వ అధ్యాయం పిలిపించి ఏమంటున్నాడు చూడండి. అయితే 10వ వచనం, 39 12వ వచనం చదువుతున్నాను. రాజైన నెబుకద్నెజరు రాజదేహ సంరక్షణ అధిపతికు నెబూజర్దాను ఆజ్ఞ ఇచ్చిన, నీవు ఇతనికి హాని చేయక, ఏం చేయొద్దు? హాని చేయొద్దు. హాని చేయక దగ్గరుంచుకొని, ఎంత మంచి మాట, దగ్గరుంచుకో, హాని చేయొద్దు. సొంతోళ్ళు ఇర్మియాను దగ్గరుంచుకున్నారా, నెట్టేశారా? చెప్పండి, ఏం చేశారు? నెట్టేశారు, బొండల్లో బిగిచ్చేశారు, చంపేపోయారు. కానీ ఒక అన్యులు, దేవుని ఎరగని వాడు అంటున్నాడు, అతన్ని ఇర్మియాకు హాని చేయక నీ దగ్గరుంచుకొని పరామర్శించి ఇతడు నీతో చెప్పినట్లు చేయవలను. నీతో చెప్పినట్లు చేయి. నిజమే, ఈ నెబూజర్దాను రాజుగారు తనతో చెప్పినట్టు చేశాడు. ఇర్మియాను బందీ గృహంలో నుండి విడిపించాడు, కట్లు విప్పించాడు, ఇర్మియాతో దయగా మాట్లాడాడు. కాబట్టి నెబూజర్దాను దయగలవాడు, ఆ మాట రాసుకోండి, దయగలవాడు. ఈ యొక్క ఇర్మియా ఎడల దయ చూపించాడు, ఇర్మియా ఎడల కనికరం చూపించాడు. దేవుడు చూసారా తన బిడ్డల్ని ఎలా కాపాడుకుంటాడో, తన బిడ్డల జీవితంలో ఎలా కనికరాన్ని చూపిస్తాడో. ఇర్మియా దయగలిగిన వాడు. అందులో వాక్యంలో రాయబడింది, ఇర్మియాను ఈ యొక్క నెబూజర్దాను పరామర్శించను. ఎంత మంచి మాట, పరామర్శించను. ఆలోచించండి, పరామర్శించాడు, దయగా మాట్లాడాడు. నిజంగా ఇర్మియాకి ఎలా అనిపించుంటుందో ఆలోచించండి. ఒక రాజుగారి సేనాధిపతి, దేహ సంరక్షకుల అధిపతి ఇర్మియా ఎడల గౌరవాన్ని చూపిస్తుంటే, ఇర్మియా ఎడల కనికరాన్ని చూపిస్తుంటే, ఇర్మియా ఎడల జాలి చూపిస్తుంటే, ఇర్మియాను పరామర్శిస్తుంటే ఎలా ఉండుంటుంది ఇర్మియాకి? నిజమే కదా? ఇర్మియా అంటున్నాడు, రాజుగారు నెబూజర్దాను నువ్వు చెప్పినట్టు ఇర్మియా చేయడం కాదు, ఇర్మియా చెప్పినట్టు నువ్వు చేయి. ఇర్మియాకు లోబడు, ఇర్మియా మాటకు విలువివ్వు, ఇర్మియా మాటకు గౌరవం ఇవ్వు. ఒకవేళ ఆయన
మన దేశానికి వస్తే తెచ్చేసాయి ఆయన్ని. ఎలా గుర్తుపట్టాడండి ఇర్మియాని? సొంతోళ్ళు కాదంటే, సొంతోళ్ళు వద్దంటే, సొంతోళ్ళు హింసిస్తే, సొంతోళ్ళు అవహేళన చేస్తే, సొంత వాళ్ళు చంపేయబోతే ఇర్మియాని నిజంగా దేవుడు కాపాడిన తీరు, ఇర్మియా యొక్క ఘనత దేశ ఖండాంతరాల దాటిన తీరు. అసలు మేము మీ దేశం మీదకి వచ్చి మీ దేశాన్ని ఆక్రమించడం ఏంటి? ఇది మా విజయం కాదు, మీ దేవుడు మాట మీరు వినకపోవడం ద్వారా మిమ్మల్ని మా చేతికి అప్పగించాడు. ఎంత బాగా అర్థం చేసుకున్నాడు నెబూజరదాను. నిజమే, మీరు దేవుడు చెప్పాడు, మీరు నా మాట వినకపోతే గనక, నా మాట వినలేదు మీరు. దేవుడు ఎప్పుడో చెప్పాడు. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనాన్ని చదివితే ఇర్మియా గ్రంథం ఒక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనంలో మరొక మాట ఉంది. అక్కడ ఏముందో చూడండి. మీరు నా మాటలు ఆలకింపపోతే గనుక నేను ఉత్తర దేశంలో ఉన్న సర్వ సమాజమును, నా సేవకుడైన నెబుకద్నెజరును, బబులోను రాజును పిలువనంపించుచున్నాను అన్నాడు. గమనించారా? మీరు నా మాట వినలేదు కాబట్టి మీ మీదకి ఎవరిని తెస్తున్నాను అన్నాడు? నెబుకద్నెజరుని తెస్తున్నా అన్నాడు. ఇప్పుడు నెబూజరదాను ఆలోచించండి. మీరు దేవుని మాట వినకపోతే గనక అవతలకు తీసుకుపోయామంటున్నాడు. చూడండి 2వ వచనం. రాజదేహ సంరక్షణ ఇర్మియాను అవతలకు తీసుకుపోయి అతనితో ఇలాగ మాట్లాడాను. ఈ స్థలమునకు నేను కీడు చేసేదనని దేవుడిని యెహోవా ప్రకటించను కదా. ముందుగా చెప్పలేదా? తాను చెప్పిన ప్రకారం యెహోవా దాన్ని రప్పించించెను. తాను చెప్పిన ప్రకారం. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలో? ఇర్మియానా, నెబూజరదానా? ఎంత బాగా అర్థం చేసుకున్నాడు చూడండి. మీరు యెహోవాకు విరోధముగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతే గనక మీకు గతి పట్టింది. అండర్లైన్. అర్థమైంది ఇప్పుడు? మీరెవరి మాట వినలేదు? దేవుని మాట, యెహోవా మాట వినలేదు గనక, ఆయన మాటను త్రోసివేస్తే గనక మీకు ఈ గతి. మనం కూడా చాలాసార్లు ఈ మాటలు వాడతాం కదా, ఎందుకు వాళ్ళకి ఈ గతి పట్టింది, ఎందుకు వాళ్ళకి ఈ గతి పట్టింది అని అంటాం కదా మనం. ఇప్పుడు ఆయన కూడా అదే అంటున్నాడు, మీరు ఈ గతి పట్టడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని మాట వినలేదు. అంటే ఇక్కడ ఇంకొక మాట, ఇర్మియా ప్రవక్త ముందుగానే చెప్పాడు వాళ్ళకి, మీరు దేవుని మాట వినకపోతే దేవుడు 25:9లో ఉత్తర దేశము నుండి బబులోను సామ్రాజ్యం నెబుకద్నెజరును రప్పించుచున్నాను అని. ఇప్పుడు ఈ నెబూజరదాను ఇర్మియా ప్రవక్తకు ప్రవచన నెరవేర్పును తెలియజేస్తున్నాడు. దేవుడు అన్నాడు కదా, అన్నది రప్పించాడు ఆయన. అంటే దేవుడు ప్రవచనం ఇచ్చాడని, ఆ ప్రవచనానుసారంగా మేము యుద్ధానికి వచ్చి దేశాన్ని ఆక్రమించామని అని చెప్తున్నాడు. ఇర్మియా ప్రవక్తకు ప్రవచన నెరవేర్పును తెలియజేసిన వాడు ఈ యొక్క నెబూజరదాను. ఇప్పుడు చెప్పండి, మనకన్నా అన్యులకి ఎక్కువ తెలుసు, వాళ్ళకి ఎక్కువ భక్తి ఉంది. నిజంగానే చాలా ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. ఇర్మియా ప్రవక్తకు ఏమని చెప్పాడు? ఈ స్థలమును కీడు చేస్తానని దేవుడు చెప్పాడు కదా, ఈ స్థలాన్ని నాశనం చేస్తానని దేవుడు చెప్పాడు. ఎందుకంటే మీరు యెహోవాకు విరోధముగా పాపము చేసి ఆయన మాటలు వినకపోయారు. ఈ మాటలు ఒక అన్యుడు, దేవుని నెరగని వాడు యూదులకు, దేవుని బిడ్డలకు బుద్ధి చెప్తున్నాడు. మీరు ఈ గతి ఎందుకు పట్టిందో తెలుసా? మీరు దేవుని మాట వినలేదు. మీరు ఎంత బాగా వినొచ్చు దేవుని మాట. మీరు నిజ దేవుణ్ణి ఎరిగిన వారు కదా, దేవుని యందు భయభక్తులు నిలపద్దా? మీరు ప్రతిష్ఠిత జనం కదా. అరే ఎంత కీడు తెచ్చుకున్నారు దేవుని మాట వినకపోవడం ద్వారా అని ఒక అన్యుడైన నెబూజరదాను ఎవరికి బుద్ధి చెప్తున్నాడు? యూదులకి, దేవుని బిడ్డలకు బుద్ధి చెప్తున్నాడు. చాలాసార్లు మనకు కూడా చాలామంది బుద్ధి చెప్తూ ఉంటారు. తూచా తప్పకుండా తన యజమానుని యొక్క ఆజ్ఞలు, ఉత్తర్వులు పాటించాడు. నెబూజరదాన్ ఇర్మియాకు ఏ హాని చేయొద్దు, ఇర్మియాను నీ దగ్గర పెట్టుకో, ఇర్మియాను పరామర్శించు, ఇర్మియానుతో దయగా మాట్లాడు, మంచి మనసు కలిగి ఉండు. ఒకవేళ ఆయన నీతో వస్తే మన దేశానికి, చెప్పండి, మన దేశానికి తెచ్చేయి, మన దేశానికి తెచ్చేయి. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి, పక్కకి పిలిచి అంటున్నాడు 3వ వచనం. తాను చెప్పిన ప్రకారం యెహోవా దాన్ని రప్పించి, 40వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 3వ వచనం. మీరు యెహోవాకు విరోధముగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతే గనుక మీకు గతి పట్టింది, ఆలకించము. ఈ దినమున నేను చేతుల సంఖ్యలు తీసి నేను విడిపించుచున్నాను అంటున్నాడు. నాతో కూడా బబులోనికి వచ్చుట మంచిదని నీకు తోచిన ఎడల రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడదను.
ఇర్మియా, నీ సంఖ్యలు విడిపించా, నీవు నాతో రావాలి అంటే నాతో వచ్చాయి, నేను నిన్ను ఎక్కడికి తీసుకుపోతా, బబులోను తీసుకుపోతా అంటున్నాడు. నిన్ను భద్రంగా చూసుకుంటా అంటే ఆయనకు ఒక విషయం అర్థమైంది. ఇర్మియాకు ఈ దేశంలో ఏమీ లేదని. మిమ్మల్ని ఎవరన్నా రమ్మన్నారా? మా ఊరు వచ్చేసాయి, మాతో ఉండిపో అన్నారా లేదా? అడ్రో. ఎందుకు? మనం నచ్చలేదు వాళ్ళకి కదా. మనం ఎవరన్నా ఇంటికి వెళ్తే, నువ్వు వచ్చిన దగ్గర నుండి మాకేంటో చాలా సంతోషంగా ఉంది, నువ్వు వచ్చిన దగ్గర నుండి మాకంత మేలే జరుగుతుంది, నువ్వు వచ్చిన దగ్గర నుండి మాకెంతో సంతోషంగా ఉంది, మా ఇంట్లో ఇంకో 2 రోజులు ఉండాను అన్నారా అనలేదా? అనలేదు. ఎందుకని? మనం వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళకి నష్టాలు జరిగి ఉంటాయి, మనం వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళకి కీడు జరిగి ఉంటుంది. నిజమే. ఏనాడు అడుగు పెట్టాడో యేషోవు ఆ ఇంటికంట కలిసి వచ్చేస్తూ ఉంది. సిద్ధాంతాలు చూస్తే అర్థమైంది, ఇంట్లో అడుగు పెట్టినాడు మామూలుడు కాదని. ఏ రోజు అడుగు పెట్టాడో యాకోబు ఎవరింట్లో? లాబాన్ ఇంట్లో అంతా కలిసి వచ్చేస్తూ ఉంది. ఏ దినం అడుగు పెట్టిందో మందసం ఒబేదేదోం ఇంట్లో అంతా కలిసి వచ్చేస్తుంది. మనమండి ఏ ఇంట్లో అడుగు పెట్టినా కదా, లాభమా నష్టమా ఎంత శాతం లెక్కలు ఉంటాయి. ఎలిమెంటరీ స్కూల్లో లెక్కలు నేర్పారు. లాభమా నష్టమా ఎంత శాతము మనం చెప్పచ్చు, అంతా నష్టమే. ఎందుకంటే మనం కీడు చేసేవాళ్ళమే కానీ మేలు చేసేవాళ్ళం కాదు. ఇర్మియా అంటున్నాడు, ఇర్మియా అంత నాశనం అయిపోయింది, ఇర్మియా గుండె బద్దలైంది. ఆ నాశనం అయిపోయిన ఆ దేశాన్ని చూస్తున్నాడు. ఇర్మియాకి దుఃఖం కట్టలు తెంచుకొని వస్తూ ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ నెబూజరదాను ఇర్మియా దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఇర్మియా ఇదిగో నేను నీ కట్లు విప్పాను, నిన్ను మా దేశం తీసుకువెళ్తా, నువ్వు రావాలి అనుకుంటే రావచ్చు, లేదా నీ ఇష్టం. నువ్వు మా దేశం వస్తే నిన్ను భద్రంగా చూసుకుంటాం. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. ఇర్మియాకు ఏడుపు వచ్చేస్తుంది. ఇర్మియా తన దేశం వైభవం, తన దేవుని ఆలయం యొక్క వైభవం, అతడు అవును పాడైన స్థితిల మధ్య కూర్చొని ఇర్మియా ఏడుస్తున్నాడు. నెబూజరదాను అంటున్నాడు, నీవు రావాలంటే వచ్చే, నేను నిన్ను తీసుకుపోతా, భద్రంగా చూసుకుంటా, లేదా నీ ఇష్టం, బలవంతం లేదు, నువ్వు ఇక్కడే ఉంటానంటే ఉండు, ఇదిగో విశాలమైన రాజ్యం నీ ముందుంది, నువ్వు ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి వెళ్ళు. ఇర్మియా ఏం తెలుసుకోలేకపోతున్నాడు. ఇర్మియాకు తన దేశాన్ని గురించి ఏడుపు వస్తుంది. వదిలి వెళ్ళగలుగుతాడా? వదిలి వెళ్తాడా? మనమైతే ఏం చేసేవాళ్ళం చెప్పండి? ఇంతకాలం బాధలు అనుభవించాం. ప్రవ్వా, ఈనాటికి నువ్వు నా ప్రార్థన ఆలకించి నాకు దారి చూపించావు, వందనాలు ప్రవ్వా, నేను ఎటు వెళ్తా. నిజమే, అతడు అన్నాడు కదా భద్రంగా చూసుకుంటానని. ఇంకా మనం దగ్గరుండి నెబూజరదానుకు చెప్పేవాళ్ళం, ఆయన పట్టుకో నన్ను కొట్టాడు, ఆయన వేసే లోన నన్ను పట్టుకున్నాడు, వాడు తెగ్గొట్టాడు, నన్ను అందులో బయసాడు లోన. ఆ యెహోయాకీము గాని కళ్ళు బీకారు, కళ్ళు కాదు పెగ్గొసాడు వాడికి, ఎట్ట చెప్పేవాళ్ళం మనం. కానీ ఇర్మియా వెళ్ళలేదు. అప్పుడు ఆ మిగిలిన దేశం మీద అధికారిగా నియమించాడు అహీకాము కుమారుడైన గెదల్యా, ఆయన్ని అధికారిగా పెట్టారు. ఆ గెదల్యాని పిలిచి, ఇదిగో ఇర్మియా ఇక్కడే ఉంటాడంట, ఇర్మియాని జాగ్రత్తగా చూసుకో. ఇర్మియాని అప్పగించాడు, జాగ్రత్తగా చూసుకో. ఇర్మియా అన్నాడు, కాదు, నా ప్రజల మధ్య నేను ఉంటాను, మిగిలిన వారి మధ్య ఉంటాను, నా దేశం గురించి నాకు భారం ఉంది అని. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పాడైపోయిన శిథిలాలు, తగలబెట్టబడిన శిథిలాలు, వాటి మధ్య చూస్తూ ఏడుస్తూ రాశాడు విలాప వాక్యాలు, ఏడుస్తూ రాశాడు. అయ్యో జనభరితమైన పట్టణం ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను. అబ్బా, జనభరితమైన పట్టణం, అయ్యో జనభరితమైన పట్టణం, అది విధవరాళ్ళైపోయింది. పెళ్లి కూతురులాగా ఉండాల్సింది, పెళ్లి కూతురులాగా అలంకరించబడాల్సింది, జనములలో ఘనతకెక్కినది అంటాడు, జనములలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాజకుమార్తె అయినది, ఎట్లు పన్ను చెల్లించింది అయిపోయింది అని ఏడ్చాడు. అయ్యో బానిస బ్రతుకులు అయిపోయాయి. ఓ ఇశ్రాయేలీయుల దేవుని బిడ్డలారా, యూదులారా, ఎంత చెప్పినా మీరు వినలేదు కదా. ఎంతగా చెప్పాను. ఒక అన్యుడు వచ్చి పాఠం నేర్పెళ్ళాడు. ఇర్మియా, మీరు దేవుని మాట వినలేదు కాబట్టి మీకు ఈ గతి పట్టింది.
దేవుడి గురించి మాట్లాడి వెళ్ళాడు. నెబూజరదాన్, నిజమే, నేను అనుకుంటాను నెబూజరదాను వెళ్ళిన తర్వాత, నిజమే, ఇంత చూసిన తర్వాత, ఇర్మియాను దర్శించుకున్న తర్వాత, ఇర్మియా మాట్లాడిన తర్వాత, దేవుడి గురించి మాట్లాడిన తర్వాత, దేవుడు ప్రవచన నెరవేర్పును గుర్తు చేసిన తరువాత, నెబూజరదాను నిజంగా దేవుని నమ్ముకొని ఉండడు అనుకుందామా? లేదు, నమ్ముకొని ఉండాలి, నిజ దేవుని తెలుసుకొని ఉండాలి. నిజమే, ఇంత ఎరిగిన తర్వాత అప్పుడు వట్టిగా పంపించలేదు. కానీ 5వ వచనంలో ఇర్మియాను ఘనపరిచి రాజదేహ సంరక్షకులు ఇర్మియాను భత్యమును బహుమానములిచ్చి అతన్ని సాగనంపెను. సాగనంపడం అంటే ఏంటి? సాగనంపెనంటే ఏంటి? దగ్గరుండి వీడ్కోలు చెప్పాడు. నెబూజరదాను చూసారా? నెబూజరదాను రాజదేహ సంరక్షకుడి యొక్క జీవితం ఇది. నిజమే, క్లుప్తంగా కొద్ది మాటలు బైబిల్ గ్రంథంలో ఇంత ఘనంగా రాయబడి ఉందే. మరి మన జీవితాలు, ఒక అన్యుడు నిజంగా ఇంత సత్యాన్ని ఎరిగి తన రాజు నెబుకద్నెజరు తనకు అప్పగించిన ఆ పనిని పూర్తి చేసి ఎంతగా దేవుని గురించి మాట్లాడి వెళ్ళాడో మరి వాక్యం వింటున్నప్పుడు మనకేమర్థమవుతుందో ఆలోచించాను. నెబూజరదాను నిజంగా ప్రతి విషయంలో ఎలాగ లోబడ్డాడో, ఎలాగా ప్రతి నిత్యం తన రాజు సేవలో తరించాడో, రాజు అప్పగించిన పనిని తూచా తప్పకుండా పాటించాడో, ఇర్మియాను ప్రేమించి, ఇర్మియాను ఆదరించి, ఇర్మియాను సంరక్షించి, ఇర్మియాను పరామర్శించి, ఇర్మియాతో దయతో మాట్లాడి, ఇర్మియా కట్లు విప్పి ఇర్మియాకి తన దేశానికి రమ్మని ఎలా బ్రతిమలాడాడో, ఇర్మియాకి వాక్యాన్ని గుర్తు చేస్తున్నాడు, దేవుని ప్రవచనాల నెరవేర్పును గుర్తు చేస్తూ, ఇర్మియా నా ప్రజల మధ్య ఉంటాను అంటే అక్కడ అధికారిగా నియమించిన గెదల్యాకు అప్పగించి బహుమానములిచ్చి సాగనంపాడు. నిజంగా చాలా అద్భుతమైన జీవితం కదా. బైబిల్ గ్రంథంలో మరుగు చేయబడి ఉన్న జీవితాలు ఎన్ని పాఠాలు నేర్పిస్తాయి. మనం కూడా నెబూజరదాను తన ప్రభు అయిన నెబుకద్నెజరు యొక్క సేవలో ఎలా తరించాడో, అప్పగించిన పనిని పూర్తి చేశాడో, మనం కూడా రాజాతిరాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సేవలో ఆయన మనకు అప్పగించిన పనిలో బాధ్యతను నెరవేర్చి ఈ జీవితాన్ని తరించాలన్నది నెబూజరదాను మనకు నేర్పిస్తున్న పాఠం. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగాక.